పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తున్నాను. తడబడుతున్న 7 అడుగులు, విడివడుతున్న 3 ముళ్ళు, మితిమీరుతున్న సాఫ్ట్వేర్ కల్చర్, బీటలు వారుతున్న దాంపత్య బంధం. వేద మంత్రాలతో అగ్నిసాక్షిగా జరిగే మన వివాహ బంధం అతి పవిత్రమైనది. కానీ నేటి జనరేషన్ భార్యాభర్తలు ఎందుకిలా విడిపోతున్నారు? సెక్షన్ రద్దు చేయాలని ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్న యంగ్ అండ్ డైనమిక్ లాయర్ వివి వినాయక్ రావు కృషి ఫలించే రోజొచ్చింది. మా కరెస్పాండెంట్ నివాస్ ని అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుందాం. నివాస్, అక్కడి పరిస్థితి ఏంటి? కావ్య, ఇవాళ ఆర్గ్యుమెంట్స్ ఫినిష్ అయ్యి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే భర్తల ఉద్యమం జల్లికట్టు ఉద్యమాన్ని తలపిస్తోంది. కావ్య, సెక్షన్ 498 స్పెషలిస్ట్ వివి వినాయక్ గారు వచ్చాక మళ్ళీ నీ టచ్ లోకి వస్తాను. ఓకే? కావ్య, లాయర్ వివి వినాయక్ గారు వచ్చేశారు. మిస్టర్ వినాయక్, యు మే ప్రొసీడ్. యువర్ ఆనర్, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947. కానీ అదే స్వాతంత్రం మగజాతి కోల్పోయింది డిసెంబర్ 25, 1983. అప్పటి నుంచి ఈ 498A సెక్షన్ అంటే ఈ భార్య బంధు సెక్షన్ కసబ్ చేతిలో AK-47 లా, పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. కొంతమంది ఆడవాళ్లు 420 లా మారి ఈ సెక్షన్ దుర్వినియోగపరుస్తున్నారు. భర్త హింసిస్తే వాడాల్సింది 498A, కానీ భర్త వంట చేయకపోతే 498A, షాపింగ్కి తీసుకెళ్ళకపోతే 498A,
సినిమాకు తీసుకెళ్ళకపోతే 498 మాట వినకపోతే 498 ఆఖరికి పిల్లల ముడ్డి కడక్కపోయినా 498. అబ్జెక్ట్ యువర్ ఆనర్, లాయర్ గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారు. సరే, పార్లమెంటరీ వర్డ్స్ అదే ఏ పదం వాడాలో మీరే చెప్పండి. అది చెప్పండి లాయర్ గారు. చెప్పలేరు, ఎందుకంటే మరో మంచి పదం లేదు సార్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ సార్. ఈ భార్యాబంధు సెక్షన్ అనేది అత్తకి కోడలికి, భర్తకి భార్యకి, వదినకి ఆడబిడ్డకి, బావకి బావమర్దికి, మామకి అల్లుడికి, ఇలా కుటుంబం అందరిలో ఓ అగ్నిపర్వతాన్ని రగిలిస్తోంది. ఏ రోజైతే ఈ భార్యాబంధు సెక్షన్ ఎత్తేస్తారో ఆ రోజే మగజాతికి విముక్తి. ఏ రోజైతే ఈ సెక్షన్ ఎత్తేస్తారో ఆ రోజే మన కుటుంబ వ్యవస్థకు ఓ అర్థం. ఏ రోజైతే ఈ సెక్షన్ ఎత్తేస్తారో ఆ రోజే మన వివాహ వ్యవస్థకు ఓ పరమార్థం. ఏ రోజైతే ఈ సెక్షన్ ఎత్తేస్తారో ఆ రోజే మన న్యాయ వ్యవస్థకు న్యాయం జరిగినట్టు. కాబట్టి యువర్ ఆనర్, ఈ భార్యాబంధు సెక్షన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మీరు సిఫార్సు చేయవలసిందిగా కోరుతున్నాను. ఫైనల్గా ఒక్క మాట యువర్ ఆనర్, తప్పైతే క్షమించండి, కుదిరితే మగజాతిని కాపాడండి. కానీ ఈ 498 మాత్రం తీసేయండి ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇదిగో మాస్టారు, ఎక్కడ వాగాలో కాదు ఎక్కడ వంగాలో తెలిసినోడే మా బాస్. మీ ఆవేదన, ఆక్రోశం వెనకున్న ఆలోచనలను అర్థం చేసుకుంటూ మగజాతి సంరక్షణ కోసం మీరు పడుతున్న తపనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోలీసులు, జడ్జిలు, రాజకీయ నాయకులు సైతం ఈ సెక్షన్కు బలైపోయారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ తీర్పు ఉండాలని ఈ 498A సెక్షన్ని వెంటనే తొలగించాల్సిందిగా భారత ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నాను. ఏమైందండి? మళ్ళీ పడేశాడా? ఇది మనకి డైలీ సీరియలే కదే. ఒరేయ్ లేవరా, ఏమైందిరా? ఆ సెక్షన్ ఎత్తేసారా? అప్పుడే ఆ న్యూస్ మీ దాకా వచ్చేసిందా? అవునరా, నన్ను కింద పడేసేదాకా వచ్చింది. ఓ, మళ్ళీ కలేనా? ఒరేయ్, ఒకే కళ ఎన్నిసార్లు కంటావురా? నీకు బోరు కొట్టదా? అది తీరదు, నీ తీరు మారదు. ఎలారో ఇలాగైతే. ఒరే నాన్న, ఈ కలలు కేసులు మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోరా, మంచి అమ్మాయిని చూస్తాం. నో, పెళ్లి లేదు, గిల్లి లేదు. ఆ భార్యాబంధు సెక్షన్ ఎత్తేసే వరకు నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకొని భార్యకు బానిస కాలేను. ఎప్పుడు ఏ సెక్షన్ కింద లోపలే ఇస్తారో ఎవరికీ తెలియదు. నాన్న, నువ్వు కూడా అమ్మకి డివోర్స్ ఇచ్చే. ఒరేయ్, నువ్వు పెళ్లి చేసుకోవడం మానేసి మా కాపురంలో కూడా నిప్పులు పోయాలని చూస్తున్నావా? మరే, ఇప్పటికే నీ పెళ్లి వయసు దాటేసి కొన్ని సంవత్సరాల ముందున్నావురా. ఇదిగో ఇంకా పెళ్లి చేసుకోలేదనుకో, ముదురు బెండకెలా మైనస్ అవుతావు. దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు అనుకున్నవన్నీ అవుతాయి. దేవుడా? దేవుడేం చేస్తాడు? ఏం చేసినా నేనే చేస్తాను. ఈ రోజు ఆ భార్యాబంధు సెక్షన్ ఎత్తేయడం కోసం 100 పిటిషన్ వేయడానికి వెళ్తున్నాను. అమ్మా, స్నానం చేసి వస్తాను. వీరతిలకంతో రెడీగా ఉండు. విజయుడిని తిరిగి వస్తాను. కర్మ కర్మ. ఈడికి పిచ్చ బాగా ముదిరిపోయింది. ఆ దేవుడే కాపాడాలి ఈడ్ని. నిజమేనండోయ్, దేవుడా కాపాడు. ఫుల్ హ్యాపీ బాస్. ఎన్నాళ్ళకి జడ్జి గారు మనం వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేశారు. ఇదే మన విక్టరీకి సింబల్. ఇంత చిన్న విషయానికే సంబరపడిపోతే ఎలా? మా భార్య బంధు సెక్షన్ బలపడ్డానికి మెమరాండం ఇచ్చొచ్చాం. ఓహో, ఇస్తే ఏం కాదు కానీ పోనీ స్వీట్ అని తీసుకోండి మేడం. ఇలాంటి పిటిషన్స్ ఎన్ని యాక్సెప్ట్ చేసినా మాకేం కాదు, ఖబర్దార్. వినాయకరావు డౌన్ డౌన్, వినాయకరావు డౌన్ డౌన్, వినాయకరావు డౌన్ డౌన్, వినాయకరావు డౌన్ డౌన్. వీళ్ళేంట్రా ఇల్లు వదిలేసి రోడ్డు ఎక్కారు? వాళ్ళని అలా తిరగనివ్వట్లేదని కదా బాస్ వాళ్ళ బాధ. అది ఆపుతున్నామనే మన మీద కోపం. రేయ్ వినాయక్, గుర్తుపట్టావరా? నేను సుభాష్ని. నువ్వు పిల్లి? అవునరా, పిల్లిగాన్నే. పిల్లి సుభాష్ని. రే, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ముందు స్వీట్ తీసుకో. ఎందుకురా? చెప్తానులే గానీ, ఎలా ఉన్నావురా? కాముగా ఉండేవాడిని క్రిమినల్ చేశారా. క్రిమినల్? ఏం చేసావురా? చల్లేస్తుందని చెప్పానుగా, ఫ్యాన్ ఆఫ్ చేయి. నేను ఆఫ్ చేయను. నేను నీ మొగుడినే, నువ్వు నా పెళ్ళానివి. అయితే ఏంటి? చెప్పింది చెయ్యి. చేయకపోతే కొట్టావా? కొట్టు. ఏ డౌటా? ఓహో, ఇదంతా నీ యాక్షన్ కి మీ ఆవిడ రియాక్షన్ అన్నమాట. అవునరా, మా ఆవిడ రియాక్షన్ కంటే ఆవిడ యాక్షన్ భరించలేకపోయాను రా. ఇంకో ఆవిడ? కొంపదీసి నీకిద్దరా? ఇంకో ఆవిడ కాదురా, ఆ ఆవిడ. ఐ యామ్ జ్యోతిలక్ష్మి, ఫీమేల్ మన్మథ. ఐ హేట్ మేల్. మగజాత్ అంటే మండుద్ది. తీసుకో. దాని దెబ్బకి నా లాయర్ కూడా జంప్ అయిపోయాడురా. ఎలావోలా కష్టపడి ఇలా బయటపడ్డా. నువ్వేం టెన్షన్ పడదు, నీ కేసు నేను వాదిస్తా. నువ్వేంటో నాకు తెలుసు.
నేను ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేస్తా. ఇట్స్ మై ప్రామిస్. నాలాంటి భార్యాబాధ్యతలను రక్షించడానికి పైనుంచి దిగి వచ్చిన పరమాత్ముల్లా కనిపిస్తున్నావురా. వీళ్ళెవరు ఇంత హ్యాపీగా మందు కొడుతున్నారు అనుకుంటున్నారా? వీళ్ళంతా భార్యాబాధితులు. పాపం బాధని మర్చిపోవడానికి మందు కొడుతున్నారు. బాబాయ్, అరే పిల్లి, నేను ఇందాక ఫోన్ లో చెప్పానే, ఫేమస్ లాయర్ వినాయకరావు గారిని. ఈయనే. నమస్కారం బాబు. నమస్తే అండి. బాబు, మా పిల్లి మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. మీరే మా అందరి తరపున వాదించి మాకు న్యాయం చెయ్యాలి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏమయ్యా కట్నై ఎండ పడుతుంది. వేసుకో. పని చేస్తున్నాను కనిపించట్లేదా? అబ్బా, న్యూస్ పేపర్ చదవడం కూడా పెద్ద పనే. వేసుకో. అంటే వెయ్యవా? వెయ్యను గాక వెయ్యను. నోరు మూసుకుని వేసుకో. నిన్ను బాబు, సత్య ప్రమాణకంగా ఆ రోజు నా భార్యను కొట్టింది ఒక్కటే దెబ్బ. నా మీద కేసు పెట్టి పోలీసుల చేత నన్ను కుమ్మించేసింది బాబు. మీ సమస్య ఏంటి? నా సమస్య ఇంకా నీచమైంది సార్. ఏమయ్యో, నేను పార్టీకి వెళ్ళాలి. నా చెప్పులు బాగా కొత్తగా తుడిచిపెట్టు. ఇంకో మాట మాట్లాడమంటే చంపేస్తా. చంపుతావా? చంపు. చంపుతానా నరుకుతానా? హలో, పోలీస్ స్టేషన్. ఒక్క కాల్ చేసింది సార్. ఇన్స్పెక్టర్ లోపలేసి దాని చెప్పుతోనే కొట్టించిండు సార్. సార్, నా భార్య పేరు తపస్య. ఆమె పెద్ద సమస్య. ఊరుకోరా. డియర్ బ్రదర్స్, బాధపడకండి. ఇక నుండి మీ కేసులన్నీ నేను వాదిస్తాను. మీ కన్నీరు తుడిచే కర్చీఫ్ నవ్వుతాను. ఆడవారి హింసను అరికట్టే ఆయుధాన్నవుతాను. మీ చీకటి జీవితాలకు వెలుగునవుతాను. బాబు, ఎంత బాగా చెప్పారు. ఎక్స్పీరియన్స్. మీలా నేను బాధితుడినే. మగ జన్మ మాకొద్దంటూ బ్రహ్మకు అర్జీ పెట్టాలి. ఆడజులుం ఆపాలంటూ ధర్నా మనమే చేయాలి. దీనమ్మ జీవితం బతుకెంతో దారుణం. దీనమ్మ జీవితం బతుకెంతో దారుణం. లేడీస్ అంటేనే కేర్ ఆఫ్ అన్యాయం. ఈ ఆడదోవలు కుట్టాయంటే అంతేరా. ఏ మందు లేదు, ఈ మందు మనకే దిక్కురా. దీనమ్మ జీవితం బతుకెంతో దారుణం. లేడీస్ అంటేనే కేర్ ఆఫ్ అన్యాయం. ఆడదాన్ని మాట అంటే ప్రతివాడు పెదరాయుడే. మగవాణ్ణి ఆడవాళ్ళు రోడ్డు మీద కొట్టిన గాని గప్పులే. కేసులంటూ చట్టాలంటూ ఇరకాటంలో పెడుతుంటారే. బెదిరింపు సెక్షన్ల బ్రాండ్ అంబాసిడర్లు మీకు సాటవరే. ఆది నుండి అంతేలేరా. సీత వల్లే రాముడేచే, సత్య వల్లే కృష్ణుడేచే. మీకు అన్న తమ్ముళ్ళేరా. అదేమి కక్ష, ఇదేమి శిక్ష, మాకేది రక్ష, ద్రోహులు మీరేలే. దీనమ్మ జీవితం బతుకెంతో దారుణం. లేడీసు అంటేనే కేర్ ఆఫ్ అన్యాయం. చాగళ్ళ రేటింగులు ఆవిడగారి ఘోరాలేరా. మనలోని బాధలంటూ చూసేవారు లేరు. ఏమి కర్మరా. సృష్టికేమో మగవాడు తప్పకుండా కావాలంట. ఎవ్వరికి మగగోడు పట్టదేమి మన పాత్ర కరివేపాకు. పోలీసు స్టేషన్లన్నీ మీకేమో పుట్టిల్లాయే. ఏమి పాపం చేశామంటూ ఎన్ని బాధలు పెడుతున్నారు. ఈ తీరు మార్చి మీ నోరు మూసే ఆ రోజు కూడా త్వరలో వస్తుందే.
లాయర్ వివి వినాయక్ రావు 498A కేసుల్ని వాదిస్తూ భార్య బాధితులందరికీ బాసటగా నిలుస్తున్నారు. ఎన్నో కేసుల్ని వాదించడం ద్వారా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు న్యాయ వర్గాలలో ఈ వినాయక్ రావు పేరు చర్చనీయాంశమైంది. నువ్వు టీవీలో బాగా ఫేమస్ అవుతున్నావురా, నీ గురించి చెప్తున్నారు ఛానల్స్ మొత్తం. ఇవాళ ఈ ఛానల్లో చూపిస్తున్నారు, రేపు బీబీసీలో చూపిస్తారు. అయితే రే మీ అమ్మ నేను ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నావు, తోడుంటే బాగుంటుందిరా. వాచ్మెన్ పెట్టుకోండి. మీ అమ్మకి కంటి చూపు తక్కువైందిరా, పప్పులో ఉప్పు ఎక్కువ వేసేస్తుంది. అయితే కుక్కుని పెట్టుకోండి. అదంతా మాకు కుదరదు. ముందు అర్జెంట్ గా మాకు కోడలి పిల్ల కావాలి. ఒక్క నిమిషం. హలో, సెండ్ మీ కోడలి పిల్ల, వెరీ అర్జెంట్. ఇదిగో కోడలి పిల్ల. ఏంటి కోడల పిల్లని అడిగినప్పుడల్లా సీడీ ఆర్డర్ చేసి చేతులు పెడతాడా? అవునండి, పెళ్లిలో పంతులు గారు అరుంధతి నక్షత్రం చూపించినట్టు వీడిని అడిగినప్పుడల్లా కోడలి పిల్ల సీడీ తెప్పిస్తున్నాడు. ఈడెప్పుడు మారతాడు ఆ కోడలు? డాన్స్ ఎలా ఉందిరా? సూపర్ అక్క. నేను చేయడం కాదు, మీరు చేస్తే స్కూల్ యానివర్సరీ డేలో అన్ని ప్రైజ్లు మీకే. యాన్యువల్ డేలో ఇలాంటి డాన్స్లు ఎందుకు చేస్తారక్క? జగదీశిగలో జాబిలమ్మకు వందనం లాంటివి చేయిస్తారు గాని. మరి క్లాసికల్ డాన్స్ నేర్చుకోవచ్చుగా, ఎందుకు నా దగ్గర వెస్టర్న్ డాన్స్ నేర్చుకుంటున్నారు? ఈ జూనియర్స్ లో మేము పార్టిసిపేట్ చేస్తే ఫేమస్ అవుతాం మా పేరెంట్స్ ఆశ, అందుకే ఇక్కడికి పంపించి డబ్బులు తగలేస్తున్నారు. రే ఏం మాట్లాడుతున్నావురా? నాకేదో వేలకు వేలు ఫీజు ఇస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. నాకు ఇచ్చేది నెలకు 500. రేపు ఫీజు తెస్తే అల్లు అర్జున్ డాన్స్ నేర్పిస్తా. క్లాస్ అయిపోయింది, వెళ్ళండి. హాయ్ నాన్న, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నానమ్మా. అక్క ఫోన్ చేసింది, నిన్నొక్కసారి ఫోన్ చేయమంది. ఓకే. హలో శృతి. ఏంటక్కా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఊరికే చేశాను. నువ్వు ఊరికే చేస్తావా? మీ ఆయన మళ్ళీ నేను ఇబ్బంది పెట్టుంటాడు. అది అలవాటైందే కదమ్మా. అలాంటి వాడితో కాపురం ఎలా చేస్తున్నావే? చిన్నిని తీసుకుని వచ్చే, వాడి సంగతి చూద్దాం. పెళ్ళైన ఆడది భర్త ఎలాంటి వాడైనా అతనితోనే ఉండాలి కానీ పుట్టింట్లో ఉండకూడదమ్మా. సొసైటీ ఒప్పుకోదు. హెల్ విత్ ద సొసైటీ. ఎప్పటికైనా నేనే మీ ఆయన మీద కేసు పెట్టి లోపల వేయిస్తాను. అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. నువ్వేం చేసినా ఆయన మారడు గాని. నీ డాన్స్ క్లాసులు బాగా రన్ అవుతున్నాయా? ఓకేలే. మీ బావ వచ్చే టైం అయిందమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరెవరికో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మా వాడికి తప్ప. రే సంటిగా చెప్పండి సార్. నువ్వైనా చెప్పచ్చు కదరా మా వాడిని పెళ్లి చేసుకోమని. నెవ్వర్ సార్. భార్య బంధు సెక్స్ ఎత్తేసే వరకు బాసే కాదు, నేను కూడా పెళ్లి చేసుకోను. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు బాగా తోడయ్యేవరా మా వాడికి. ముందు చంటిగాడి తెక్క కుదిరిచే చంటిది వస్తే బాగుండు. ఎక్స్క్యూజ్ మీ సారు. ఎక్స్క్యూజ్ మీ సంగతి తర్వాత గానీ ఇంతకీ హూ ఆర్ యూ? సారు, మై నేమ్ ఈస్ పాప. కంప్యూటర్ గదే పేపర్లో యాడ్ ఇచ్చిండ్రు కదా, కంప్యూటర్ ఆపరేటర్ కావాలని. ఆ జాబ్ నీకోసం కాదమ్మా, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ నా ఉండాలి. కాడ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సారు. ఏటి పేపర్లో కాగితాలా? ఇవి కాదు, ఆ జాబ్కి మగాడయి ఉండాలి, స్పెషల్లీ బ్యాచిలర్ అయి ఉండాలి. మరి అవన్నీ పేపర్లో ఇలేదుగా సారు. ఓహో అదే. ఆ పేపర్ నెక్స్ట్ ఒక లైన్ వేయమంటే 1000 రూపాయలు ఎక్కువ అడిగాడు, అందుకే ఎడిటింగ్ లో లేపాను. డైరెక్ట్ గా వచ్చాక చెప్దామని డిసైడ్ అయ్యాను. ఒరే పాపం ఆడపిల్లరా, ఏం అవసరం ఉందో ఏమో ఆ జాబ్ ఇవ్వచ్చు కదా. ఇవ్వను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సారు. మై నేమ్ ఈస్ పాప సారు. సారు, ఆ జాబ్ నాకు ఇస్తే మస్తు హెల్ప్ అవుతుంది సారు. అయితే అస్సలు ఇవ్వను. ఇదిగో అమ్మా, ఒక 2 నిమిషాలు నువ్వు బయట వెయిట్ చెయ్యి. గట్లనే సారు. ఒరే హాఫ్ మైండ్, ఆ అమ్మాయిని జాబ్ లో పెట్టుకోవడం వల్ల 2 బెనిఫిట్లు ఉన్నాయిరా. ఏంటవి? స్వీట్ గా మాట్లాడితే స్వీపర్ గా పనిచేస్తుంది, కన్విన్సింగ్ గా మాట్లాడితే కాఫీ టీలు పెట్టిస్తుంది. సో 2 in 1 అమ్మాయి దొరికినట్టే కదా. సర్వెంట్ శాలరీ కూడా సేవ్ రా. అవును కదా. ఈ ఇంటెలిజెంట్ థాట్ నాకు రాలేదేంటబ్బా? అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి వస్తుందిరా. షీఈ్ అపాయింటెడ్. రే వీడి క్వాలిఫికేషన్ ఏంట్రా? సార్ మర్చిపోయారేటి, బాస్ ఈజ్ ఎంకమ్ LLB. అది తీసేసి LKG అని పెట్టుకోరా.
బాసు ఎదురు కోర్టులో మీ కేసు. ఇది పట్టుకో. ఆగు, ఎందుకు ఇతన్ని కొడుతున్నావు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మా మగాళ్ళ మ్యాటర్ ఏదైనా నా బిజినెస్. మా వాళ్ళు నీకు అంత లోకం అయిపోయారా? ఇతను ఎంత అమాయకంగా ఉన్నాడో చూడు. వీడమ్మా ఇక్కడ వీడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఒక అమ్మాయికి లైన్ వేస్తూ మిస్బిహేవ్ చేశాడు. మిస్బిహేవ్ అంటే ఏంటి మిస్? రే, మిస్బిహేవ్ అంటే ఏంటో కూడా తెలీదా నీకు? ఆగండి 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 ఆగండి. ఓ కొట్టేస్తున్నారు. అసలు అమ్మాయి ఏది? ఇక్కడే ఉండాలి. అది సంగతి. లేని అమ్మాయిని సృష్టించి అమాయకుడైన మా వాడిని కొట్టినందుకు ఇతనికి నువ్వు క్షమాపణ చెప్పాలి. నేను క్షమాపణ చెప్పడం కాదు, వీడిని చెత్త కొట్టాలి. మా మగాళ్ళ మీద జరిగే ఆడవాళ్ళ జులుం నశించాలి. అవును, నశించాలి. ఏంట్రా నశించేది? ఎక్కువ తక్కువ మాట్లాడితే నా చేతుల్లో నువ్వు నశిస్తావు. ఇంకోసారి మిస్బిహేవ్ చేయడం చూస్తే కొట్టడం కాదు, చంపేస్తా. ఏయ్ పోవే, నీ సంగతి నేను చూస్తా. పోరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. ఏయ్ నాలంటి వాళ్ళని చూసావేమో, కానీ నన్ను చూడలేదుగా. థ్యాంక్ యూ సార్. ఈ అమాయకుడిని రక్షించడానికి వచ్చిన మీరు కిరీటం లేని కృష్ణుడిలా ఉన్నారు. ఇక నీ గుడ్ టైం స్టార్ట్ అయింది, దానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యువర్ ఆనర్, శృతి అనే ఈ ఆడరౌడి మల్లె పువ్వు కన్నా సుకుమారుడైన నా క్లయింట్ మల్లెల సుకుమారుపై భౌతిక దాడికి పాల్పడింది. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. మిస్టర్ వినాయకరావు గారు చేసిన అభియోగం మీద మీ సమాధానం? సార్, నేనేం అకారణంగా అతన్ని కొట్టలేదు. ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు. అది చూసి నాకు కోపం వచ్చి వాడిని 4 పీకాను. తప్పు చేసినప్పుడు పోలీసులకు అప్పచెప్పాలి. నువ్వే అలా కొట్టడం తప్పు. అయినా అతను తప్పు చేశాడంటానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉంది సార్. నా డియరెస్ట్ ఫ్రెండ్ ఐఫోన్ చెప్తుంది. నీ వీడియో నన్ను ఇక్కడ టచ్ చేసిందమ్మా. వీడు సుకుమార్ కాదు, దుష్టకుమార్. వీడు చేసిన నీచపు పనికి 1 నెల రోజుల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. సార్, నేను అమాయకుడిని. అది ఫేక్ వీడియో. గ్రాఫిక్ లో నా తలకాయ పెట్టారు సార్. షటప్. వీడిని అర్జెంట్ గా తీసుకెళ్ళండి. సార్ 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 చెప్పానుగా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశానని. పోరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఆడదాని ఓర చూపు జగన ఓడిపోని ధీరుడెవ్వడు. ఏమైందక్క? ఆయన టార్చర్ మరీ ఎక్కువ అయింది. రోజుకొకరితో అక్రమ సంబంధం అంటగట్టి హింసిస్తున్నాడు. ఆ బాధ భరించలేక వచ్చేసాను. మంచి పని చేసావు. ఆ రాస్కెల్ని అంత ఈజీగా వదలను. వాడి మీద కంప్లైంట్ ఇస్తా. వద్దు, నువ్వు ఆ పని చేస్తే అది మనసులో పెట్టుకొని నన్ను ఇంకా వేధిస్తాడు. నా కాకపోయినా చిన్నికి వాళ్ళ నాన్న కావాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆయన మారతాడని నా నమ్మకం. వాడిని అస్సలు వదలకూడదు. ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం కదమ్మా. మీరు ఇలా మెత్తగా ఉన్నారు కాబట్టే వాడు అలా తయారయ్యాడు నాన్న. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి?
ప్రతి చిన్న విషయానికి నాపై అధికారం చెలాయించాలని చూస్తున్నాడు మేడం. నువ్వేమంటావు? పగలంతా కష్టపడి ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకి ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వలేని భార్య నాకెందుకు మేడం? ఆ మాటకొస్తే నేను జాబ్ చేస్తున్నాను, నేను నైట్ డ్యూటీ చేసి వస్తున్నాను, నా కాఫీ ఎవరిస్తారు మేడం? అర్థమైంది. మీ ఇద్దరి మధ్యన ఉన్నది ఈగో, అందుకే మీకు ఈ సమస్య. ఇంతకీ మీ పెళ్ళెప్పుడు జరిగింది? మిమ్మల్ని అడుగుతున్నాను. అదే మ్యామ్, నా పెళ్ళి ఎప్పుడైందో చూస్తున్నాను. నేనేమైనా గూగుల్ ఇన్ఫర్మేషన్ అడిగానా? మీ పెళ్ళై ఎన్నాళ్ళయిందని అడిగాను. 2 years, 3 months, 10 days, 6 hours. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు జాలేస్తోంది. విడిపోవడానికి మీరు చెప్పిన కారణాలు చాలా సిల్లీగా ఉన్నాయి. నీదేమో డే డ్యూటీ, తనదేమో నైట్ డ్యూటీ. తనొచ్చేసరికి నువ్వుండవు, నువ్వొచ్చేసరికి తనుండదు. మీకొకరికొకరు కాఫీ ఇచ్చుకునే టైం లేదు, మాట్లాడడానికి టైం లేదు, ఒకరినొకరు అర్థం చేసుకునే ఛాన్స్ కూడా లేదు. ఒకప్పుడు రిలేషన్స్ అన్నీ ప్రేమతో ముడిపడుండేవి. ఇప్పుడు రిలేషన్స్ అన్నీ మనీతో ముడిపడున్నాయి. మనీ మేక్స్ ఎనీథింగ్ అని మీ జనరేషన్ ఫీలింగ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో శరీరాలు మాత్రమే రెండు, ప్రాణం ఒక్కటే. అదే నిజం. సారీ మ్యామ్, నేనెప్పుడు ఇలా థింక్ చేయలేదు. నిజంగా తన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఐఎమ్ సారీ టు. మీరిద్దరూ సారీ చెప్పుకునే రోజు మళ్ళీ రాకూడదు. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. ఆల్ ది బెస్ట్. ఏ సింధు, త్వరగా రావే. ఎంతసేపు వెయిట్ చేయాలి? అది కాక నేను బై మిస్టేక్ నా యాక్టివాని నో పార్కింగ్ బోర్డు దగ్గర పెట్టేశాను. ఎస్ఐ ఉన్నాడు ఇక్కడ, చూస్తే చలాన్ కట్టాలి. వాలెట్ మర్చిపోయా. త్వరగా రా. దొరికావే, చెప్తా నీ పని. ఎస్ఐ గారు, హలో సార్, అక్కడ చూడండి, ఆ పక్కనున్న యాక్టివా ఆ అమ్మాయిదే. ఇదిగో అమ్మాయి, ఫైన్ కట్టు. ఎందుకు సార్? ఎందుకా? నో పార్కింగ్ ప్లేస్ లో బైక్ పార్క్ చేసినందుకు. ఈ బైక్ నాది కాదు సార్. ఆమెదే సార్, నాకు తెలుసు. మిమ్మల్ని చూసి అబద్ధం చెప్తోంది. అవునా? అయితే ఇద్దరు ఇక్కడే ఉండి ఈ యాక్టివా వాడొచ్చే వరకు వెయిట్ చేసి ఫైన్ కట్టించుకోండి. బాయ్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఆ యాక్టివా వాడు వచ్చిన తర్వాత ఫైన్ కట్టించు, లేదా నువ్వే కట్టు. నేను కట్టాలా? నువ్వే కట్టాలి. నేను హర్ట్ అయినందుకు పనిష్మెంట్, లేదంటే పోలీస్ పవర్ చూస్తావు. వద్దు, కట్టేస్తా. చాలే, లెక్క పెట్టు. హలో. ఏ ట్యూబ్ లైట్, నో పార్కింగ్ బోర్డ్ పెట్టింది నేనే, నేను బుక్ చేసింది నేనే. కుత్తే సాలిగాళ్ళు చంపేయాలి కొడుకుల్ని. నాకు కానీ దొరికితే. ఏ పాప, ఎవరినల్లా పట్టుకొని తిట్టేస్తున్నావు? చూడు బాసు, క్యాబ్ లో పోరిని ఇంటికి తీసుకుపోతానని చెప్పి నడిమిట్లాపి రేప్ చేసిండ్రు. సో సాడ్. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. క్యాబ్ లో గట్టి ఇంటికి వెళ్ళకు. ఇసువంటి అవరగాళ్ళు నాకు తగిలితే కోసి కారం పెడతా. ఓహో, నీకంత సీన్ ఉందేటి? సీన్ ఏంది, సైన్మానే ఉంది, చూస్తావా? ఓహో, నువ్వు చూపిస్తానని అంత ముచ్చట పడుతుంటే నేను ఎందుకు జర పక్కకురా. ఏది చూపించు. వద్దులే బాసు. యా చూపించా. వద్దులే బాసు, హట్ అయితావు. ఆహా, అయితే నువ్వు భయపడ్డావన్నమాట. నీకంత సినిమా లేదు. ఏంటిది? టైగర్ బామ్మ, జండు బామ్మ? జర నొప్పిని తగ్గిస్తుంది. ఇట్స్ గివ్స్ రిలీఫ్. ఓహో, అవునా? అయితే పుయ్యి. నువ్వు జర ముయ్. ఏంటిది? నోరు. గాల్లో తేలుతున్నట్టుంది. ఇంతకీ ఇదే బ్రాండ్? లవ్ బ్రాండ్. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు పూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఏంది నువ్వు కిట్లేడుస్తున్నావు పోరి లెక్క? ఎంకేటి కావాలి? నా మానం మంట కలిసిపోయింది, నా ఆశయం సంకనాకిపోయింది. ముయ్.
ఏందిగా సీరియల్ డైలాగులు? ఎందుకు గట్ల ఎమోషన్ అవుతావు? నీకు అలాగే ఉంటది. ఈ మ్యాటర్ కానీ మా బాస్కి తెలిసిందనుకో నాకు లూజ్ మోషన్స్ అయిపోతాయి. ఏ చల్ గింత ముద్దుకేనా? అయినా తెలిస్తే ఏమైతుంది? మన ఇద్దరికి మంచిగా పెళ్లి చేస్తాడు. నో 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 హ? గిదేంది పెళ్లి గింతలోలే? పెళ్లి కాదు, మా బాస్కి తెలిస్తే నా దినం చేస్తాడు. ఆ సెక్స్ ఎత్తేసే వరకు పెళ్లి చేసుకోనని మా బాస్ లాగా నేను కూడా శపథం చేశాను. నమస్తే సారు. ఏం జరిగింది? సారు అది చానోర్బై, నీదో పెద్ద భీష్మ ప్రతిజ్ఞ, మా వాడిదో చాణక్య శపథం. సిగ్గు లేకపోతే సరే. సారు గింతకి గీ ప్రతిజ్ఞలేంది? దీనికి ఒక పెద్ద కథ ఉందమ్మా. దానికి కారకుడు కూడా ఉన్నాడు, మా పెద్దోడు మహేష్. వీడే ఆ మహేష్. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. ఏదైనా క్రేజీగా చేసేవాడు. క్రేజీగా ఉంటుందని టీలో ఇడ్లీలు ముంచుకొని తినేవాడు. అందరూ డే షిఫ్ట్ ప్రిఫర్ చేస్తే వాడు నైట్ షిఫ్ట్ ప్రిఫర్ చేసేవాడు. చివరికి పెళ్లి విషయంలో కూడా క్రేజీగా ఒక అమ్మాయితో డేటింగ్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. హాయ్ నమ్రత, ఫేస్బుక్ ఫ్రెండ్ మహేష్. యా ఎస్ ఎస్, నైస్ మీటింగ్ యూ. మీరేంటి ఇక్కడ? నన్ను సెక్షన్ కి మార్చారు. ఓ యా, ప్లీజ్ టేక్ యూర్ సీట్. బేబే ఐ లవ్ యు బేబే. నీకేమైనా తిక్కా? యా, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి ఒక లెక్కుంది బేబే. నాకు నీ మీద ఉన్న లవ్కి లెక్కే లేదు బేబే. Baby, I love you, baby, baby. You love me, baby, baby. I kiss you, baby, baby. You kiss me, baby. Facebook ప్రొఫైల్ చూసి నీకు నేను ఫ్లాట్ అయిపోయా. వాట్సాప్ డిపి చూసి లవ్ లో నా పడ్డానే. You and me హిట్టు పేరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. జల్దీ చెప్పు జానే జిగర్. Baby, I love you, baby, baby. You love me, baby. జ్యోతిక నా కోసం వెయిట్ చేసి చేసి నేను ఓకే చెప్పలేదని సూర్యతో సెటిల్ అయిపోయింది. నీ కోసం లైన్ లో ఉన్న కత్రినాని కూడా కాదన్నాను బేబే. బాస్ మంచి కలగన్నారు. ఒరేయ్, గాలించానే పిల్ల నీలా బ్యూటీ లేదే. రంభా అందాలన్నీ నీలో చాలా కుక్కేసావే. ఫటఫట పిక్స్ ఇస్తా టాగే చెయ్యి బేబే. జిలిబిలి మోము చూసి స్కాన్ చేసా బేబే. నాకు హార్ట్ బీట్ నేనే నీకు హాట్ స్పాట్. ఒప్పుకోవే స్వీట్ హార్ట్ బేబే. I love you, baby, baby. You love me, baby. నేను ఏజ్ బార్ అని నీకు డౌట్ అక్కర్లే. యాక్చువల్లీ ఐఎమ్ జస్ట్ 20, you know. Yeah, he is just 20. 10 years back. చాటింగ్ చెయ్యాలంట నాతో నువ్వే. టైమింగ్ చూసి కూలింగ్ అవ్వాలంట నువ్వే నాతో డేటింగ్ చేసి. చక చక షేర్ చేస్తా, డౌన్లోడ్ చెయ్యి బేబీ. టక టక లింక్ ఇస్తా, కామెంట్ పెట్టు బేబే. ఎనీ టైమ్ ఆన్లైన్ నువ్వే నా టైమ్ లైన్. లవ్ పోస్ట్ లైక్ కొట్టు బేబే. I love you, baby, baby. You love me, baby, baby. I kiss you, baby, baby. You kiss me, baby. ప్లీజ్ హ్యావ్. వెల్, మీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? నాకు కాలీఫ్లవర్ అంటే బాగా ఇష్టం. ఓ నైస్, డిఫరెంట్ టేస్ట్. థ్యాంక్ యూ. మీకే సోప్ అంటే ఇష్టం? సూపర్ రిన్. ఫెంటాస్టిక్. తల తలలాడే సూపర్ రిన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? వాడితే వైట్ గా వచ్చేస్తాం కదా. గుడ్ జోక్.
మీకే కర్రీ అంటే ఇష్టం? నాకు ఏ కర్రీ అయినా పర్వాలేదండి. యాక్చువల్లీ ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్ యూనో. వెరీ నైస్. నేను కూడా. ఐ హేట్ నాన్ వెజ్. వావ్, వాట్ అ బ్లూ క్రాస్ కోఇన్సిడెన్స్. మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? సమంత. వావ్, నాకు సమంత అంటే పిచ్చి. ఎందుకు? మీలా ఉంటుంది కాబట్టి. ఐఎమ్ సో లక్కీ. మీకు ఏ హీరో అంటే ఇష్టం? ప్రిన్స్ మహేష్ బాబు. ఎందుకు? మీలా ఉంటాడు. జస్ట్ లైక్ యూ. నమ్రతగా ఉండే నీలాంటి అమ్మాయి కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. వీఆర్ యాక్చువల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. యా, విల్ బి ద హ్యాపీయెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. యా, నాది కూడా సేమ్ ఫీలింగ్. వీఆర్ సోల్మేట్స్. వాళ్ళిద్దరి టేస్ట్లు కలిశాయని పెళ్లి చేసుకుని మాకు తెలియకుండానే వేరు కాపురం పెట్టారు. చికెనా? యా, సండే స్పెషల్. మరి నువ్వు ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పావు. చెప్పాను. ఏదో క్యాజువల్ గా నువ్వు చెప్పావని నేను చెప్పాను. తాగిన కాఫీ కప్ తీయాలని తెలీదా? చాటింగ్ చేయకపోతే నువ్వే తీయచ్చుగా. జరుగు. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. రాకపోతే చస్తానే. నువ్వు నన్నేం చెయ్యలేవురా. సమంత అంటే ఇష్టమని అరుంధతి చూస్తావేంటి? ఇంకో ఛానల్ దూకుడు వస్తుంది. ఇదిగో టైం అయిపోతుంది, త్వరగా రా. 5 minutes వెయిట్ చేయి, వస్తున్నా. ఐఎమ్ లీవింగ్, యూ కమ్ బై ఆటో. ఫస్ట్ టైం ఆఫీస్కి లేట్ గా వెళ్ళినందుకు బాస్ దగ్గర బూతులు తినాల్సి వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల. నువ్వు పప్పు సుద్దలా ఉంటే అలాగే అంటారు. అలా ఇద్దరికీ మనస్పర్ధలు పెరిగాయి. ఒకరోజు మేము మహేష్ ఇంటికి వెళ్ళాం. ఏమ్మా, తొందరగా మనవణ్ణి ఇవ్వమ్మా, వాడితో ఆడుకుంటూ కాలాన్ని గడిపేస్తాం. అలా గడ్డి పెట్టమ్మా నీ కోడలికి. అలా చిలికి చిలికి గాలి వానగా మారినట్లు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఇంతలా కొట్టాడా? వాడిని ఇలాగే వదిలేస్తే అలవాటైపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. నీ చెప్పు కింద పడుంటాడా? ఏంటి చేస్తావా? మహేష్ అంటే ఎవరు ఇక్కడ? ఎస్, నేనేనండి. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? ఎందుకండి? మీ ఆవిడ నీ మీద కేసు పెట్టింది. మా ఆవిడ? ఏ కేసు? సెక్షన్ 498A. 498A? అవును. కమాన్. నాన్న, అమ్మా, మొత్తానికి భలే పిల్లని పెళ్లి చేసుకున్నావురా. నేను నీ పెళ్ళాన్ని ఏమన్నానని, ఓ మనవుని కనివ్వమ్మా అన్నాను. ఆ మాటకి నీకు పిల్లలు పుట్టరు అంటూ నేను హింసించానని నా మీద కేసు పెట్టింది. పాపం మీ నాన్న అయితే ఆ మాట కూడా అనలేదు. అయినా మీ నాన్నని, ఏ పాప ఎరుగని మీ తమ్ముడిని కూడా తీసుకొచ్చి లోపలేయించింది. నేను మీ కోడల్ని కట్టం తీయలేదని హింసించానని నా మీద కూడా కేసు పెట్టిందమ్మా. నువ్వు ఆ పిల్లను కోరి చేసుకున్నందుకు మనకి ఈ శాస్తి జరగవలసిందే. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తూ ముద్దాయిని 15 రోజుల కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది.
ఇష్టం? ప్రిన్స్ మహేష్ బాబు. ఎందుకు? మీలా ఉంటాడు. విల్ బి ద హ్యాపీయెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. మమ్మీకి తెలిసిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని బ్లాక్ మనీ ఇచ్చారంట. అది మీ దగ్గర ఉంచాలి. అమ్మా. అల్లుడు గారు, ఈ డబ్బు ఉంచండి. ఓకే. నా ఫోన్తో నీకేంటి పని? నథింగ్. కంపెనీ మెసేజెస్ ఏవో ఉంటే డిలీట్ చేస్తున్నాను. నువ్వు అమ్మాయిని కోరి చేసుకున్నందుకు మనకి శాస్తి జరగవలసిందే. స్టాప్ స్టాప్. ఒరే పెద్దోడా, ఏంట్రా ఇది? నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. సారీ నాన్న. అమ్మా సారీ. తమ్ముడు అన్నయ్య సారీ రా. అరే ఈ బాధ కంటే 498 అడ్డు పెట్టుకొని మీ వదిన పెట్టిన బాధ ఎక్కువగా ఉందిరా. తమ్ముడు నువ్వు లాయర్ అయ్యాక ఈ 498 సెక్షన్ని రద్దు చేయించాలరా. ఆ సెక్షన్ ని రద్దు చేయిస్తా అన్నయ్య. ఆ సెక్షన్ రద్దు అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను. ఆ రోజు వాళ్ళన్న పోయాడన్న బాధతో అప్సెట్ అయ్యాడు అనుకున్నాము. కానీ వాడు ఆ రోజు నుంచి పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చున్నాడు. పెద్దోడు పోయాడన్న బాధ మాకు ఉంది, కానీ పోయిన వాళ్ళతో మేము పోలేం కదా. చిన్నోడన్న పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటే చూడాలని ఆశగా ఉంది. కానీ ఎంత ప్రయత్నించినా వీడు పెళ్లికి మాత్రం ఒప్పుకోవట్లేదని చాలా బాధగా ఉందిరా. మీరు కూల్గా ఉండండి సారు, గవన్నీ మంచిగా అవుతాయి. సార్, బాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది, మీరేం బాధపడకండి సార్. స్పోర్ట్స్ బైక్ చూడన్నయ్య. ఇది కాదురా, నువ్వు చదవాల్సింది లా బుక్. ఫోన్ పక్కన పెట్టి తిను, తర్వాత ఫోన్. రే వాటర్ తాగు. ఏంటోరా అన్నయ్య, భార్యాబంధు సెక్షన్ ఎత్తేయడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప ఈ విషయంలో నాకెవరూ సపోర్ట్ లేరనే బాధే ఎక్కువైంది. ఈ టైంలో నువ్వున్నా బాగుంది. అన్నయ్య, నువ్వు? నేనేరా తమ్ముడు నీ అన్నయ్యని. ఇది కళ నిజమా? అది కనేది అబద్ధం, ఇది కనపడేది నిజం. క్యాచ్. మరి నువ్వు ఇలా ఎలారా? అదొక బిగ్ బాస్ షో లాంటిదిరా తమ్ముడు. పై వాళ్ళు కొన్ని రోజుల వరకు నన్ను ఎలిమినేట్ చేశారనుకో. అంటే సింపుల్ గా చెప్పాలంటే అక్కడ కూడా ఇక్కడ ఉన్నట్టే ఒక కోర్టు ఉందిరా. ఆల్మోస్ట్ నా లాంటి కేసులే ఎక్కువ. నా కేసు హియరింగ్ వచ్చేసరికి చాలా టైం పడుతుందట. యముడు ఇంద్రుడు నా కేసు డీటెయిల్స్ చూసి నన్ను స్వర్గానికా నరకానికా ఎటు పంపాలని డిబేట్ పెట్టుకున్నారు. దానికి ఓటింగ్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అప్పటి వరకు నన్ను త్రిశంకు స్వర్గంలో ఉంచేశారు. నేను డిమాండ్ చేస్తే మేము పిలిచేంత వరకు నీకు ఇష్టమైన వాళ్ళతో కాంటాక్ట్లో ఉండొచ్చు అని ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. నాకు ఇష్టమైన వాళ్ళంటే తమ్ముడైనా ఫ్రెండ్ అయినా నువ్వే కదరా, అందుకే నీ దగ్గరకు వచ్చేసా. అక్కడి నుంచి పిలిపొచ్చేంత వరకు ఈ ఫోటోనే నా షెల్టరు, నువ్వే నా విస్టరు. ఏమంటావు? సరేరా అన్నయ్య, ఒక ఆడదాన్ని 3 సార్లు కలిస్తేనే తట్టుకోలేకపోయాను. అలాంటిది నువ్వు పెళ్లి చేసుకొని
3 నెలలు ఎలా మేనేజ్ చేసావురా? అలా మేనేజ్ చేయలేకే కదరా పైకి వెళ్ళిపోయాను. ఆడది ఆటం బాంబ్ కంటే డేంజర్ రా తమ్ముడు. బార్డర్లో శత్రువు పాకిస్తాన్ కంటే కూడా పక్కనున్న ఆడదే డేంజర్. ఆడదాన్ని టచ్ చేస్తే 1000 వాళ్ళని పట్టుకున్నట్టే. తమ్ముడు, ఒకవేళ ఆడది పక్కనుంటే మన పక్కలో బల్లెమున్నట్టే, యముడికి వెల్కమ్ చెప్పినట్టే. అవునా? సూపర్ రా. ఇక నువ్వు వచ్చేసావుగా, నీ సపోర్ట్తో ఈ భార్యాబంధు సెక్షనే కాదు, ఏ సెక్షన్ అయినా అయితే ఇస్తా. ఆల్ ది బెస్ట్ రా తమ్ముడు. థ్యాంక్స్ రా. బాసు ఎక్కడా? అదేంట్రా వెళ్ళిపోయావా? చెప్పాను కదరా తమ్ముడు, నేను నీకు తప్పితే ఎవరికి కనపడనని. మళ్ళీ కలుద్దామే. బాయ్. బాయ్ రా అన్నయ్య. యువర్ ఆనర్, ఈ భార్యాబంధు సెక్షన్ మిస్యూజ్ అవుతుందని నేను మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఈ సెక్షన్ లీగల్ టెర్రరిజం అని, ఈ సెక్షన్ రావడం వల్ల భర్తలు తమ స్వాతంత్రాన్ని కోల్పోయారని జస్టిస్ బిఎస్ స్వామి గారు, జస్టిస్ యతరాజులు గారు చెప్పారు. యువర్ ఆనర్, అదే సుప్రీంకోర్టు ఈ సెక్షన్ చట్టబద్ధమని కూడా చెప్పింది. యువర్ ఆనర్, ప్రపంచంలో మిస్యూజ్ కాని సెక్షన్ ఏదీ లేదు. ఎవరో ఒకరు తప్పు చేశారని మొత్తం చట్టాన్నే తప్పు పట్టడం లాయర్ గారి అవివేకం. 9 సంవత్సరాలు పార్లమెంటులో ఎన్నో వాదోపవాదాలు జరిపి ఎందరో మేధావుల్ని ఒప్పించి మెప్పించితే వచ్చింది ఈ భార్యాబంధు సెక్షన్. అది ఒప్పించి మెప్పించితే రాలేదు, ఆడవారి ఓటు బ్యాంక్ కోసం వచ్చింది. ఏ ఓట్లు ఆడవాళ్లే వేస్తారా, మగవాళ్లు వెయ్యరా? యువర్ ఆనర్, ఈ మధ్య సుప్రీంకోర్టు ఆటోమేటిక్ అరెస్టులు వద్దని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అయినా యువర్ ఆనర్, ఈ రోజు కేసు ఈ సెక్షన్ ఎత్తివేయడానికి వేసింది కాదు, నా క్లయింట్ 498A కేసు వాదించడానికి వేసింది. ఆ విషయం మర్చిపోయి లాయర్ గారు సెక్షన్ ఎత్తివేయడం గురించి మాట్లాడుతున్నారు. మిస్టర్ వినాయక్, మీరు కోర్టు సమయం వృధా చేయకుండా కేసు గురించి వాదిస్తే మంచిది. క్షమించండి యువర్ ఆనర్, అసలు విషయానికి వస్తే నా క్లయింట్పై అతని భార్య తనపై హత్యాయత్నం చేశాడని ఫేక్ కేసు పెట్టింది. ప్రూఫ్ లేకుండా ఫేక్ అని ఎలా అంటారండి? యువర్ ఆనర్, ముద్దాయి సుభాష్ని క్రాస్ ఎగ్జామ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ భార్యని హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేయాల్సి వచ్చింది? అంటే ఫుడ్ లో పాయిజన్ కలిపి తనని చంపే ప్రయత్నం చేశావు, అంతే కదా? అది కాదు మేడం. యువర్ ఆనర్, ఆ ఫుడ్ ఇద్దరు తిన్నారు, మరి నా క్లయింట్కి ఏం అవ్వలేదే? అదే చెప్తున్నా యువర్ ఆనర్, నా క్లయింట్ కి మాత్రమే ఫుడ్ లో పాయిజన్ కలిపి పెట్టాడు. లేదండి. యు కెన్ గో. ఓకే మేడం. జస్ట్ ఏ మినిట్ యువర్ ఆనర్. ఇవి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్. ఇది ఫుడ్ లో కలపగా మిగిలిన పాయిజన్. యువర్ ఆనర్, అది పాయిజన్ కాదు, మొక్కలకు జల్లే పురుగుల మందు. కాదు, ఫుడ్ లో కలపడానికే తెచ్చాడు, మిగిలింది దాచాడు. అంటే ఇది తాగితే చచ్చిపోతారని మీ ఉద్దేశం? ఏ మీకు చదువు రాదా? నన్ను తాగొద్దు, తాగితే పోతారని రాసుంది. ఒకసారి తాగి చూడండి, మాకు ప్రూఫ్ మీకు క్లారిటీ రెండూ వస్తాయి. ఇది తాగితే నా క్లయింట్ నిరపరాధని, హత్యాయత్నం చేయలేదని మీరు నమ్ముతారా? నమ్ముతాం. మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా బ్రతికే ఉంటే ఒప్పుకుంటాం. యువర్ ఆనర్, ఇది కేవలం పురుగులను చంపడానికి తయారు చేసిన మందు, మనుషులను చంపే పవర్ దీనికి లేదు. ఇదంతా నా క్లయింట్ నిరికించడానికి తన భార్య చేసిన కుట్రని నిరూపిస్తా. మిస్టర్ వినాయక్, చూసారా యువర్ ఆనర్, నాకేమైనా జరిగిందా? ఇప్పటికైనా నమ్ముతారా ఇదంతా కుట్రని? భలే తిక్క కుదిరింది వినాయకరావుకి. లేకపోతే 498 ఎత్తేస్తా అంటాడా? అందుకే అతన్ని టెంప్ట్ చేసి పాయిజన్ తాగేలా చేశాను. వాడి గోతిలో వాడే పడ్డాడు. బుద్ధుంటే 498 సెక్షన్ ని ఇక టచ్ చేయడు. ఇదే రైట్ టైం, రైట్ వేలో వీడిని అమ్మాయిల వైపు మోటివేట్ చేయి. మీ ఇద్దరు పెళ్లి మేం చేస్తాం. థ్యాంక్ యూ సార్. బాధపడుకుని బాసు. అయినా బాసు, మనం ఆ భార్యాబంధు సెక్స్ని ఎత్తేయడానికి ఎవరి కేసునో వాదిస్తున్నాం. ఆ కేసు మొదట్లో మనకు ఫేవర్గానే ఉంటుంది, కానీ అది ఫైనల్కి వచ్చేసరికి ప్రూఫ్లన్నీ తారుమారయ్యి మనకే ఫేవర్ తెప్పిస్తుంది. అవునరా. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది బాసు. ఏంటి? మీరే ఎవరినో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళతో కేసు పెట్టించేలా చేసి ఆ తర్వాత అది కోర్టులో ఫేక్ అని ప్రూవ్ చేశారనుకో, మనమే విన్ అవుతాం. అప్పుడు ప్రూఫ్ మందే, కేసు మందే. ఎస్. అప్పుడు భార్యాబంధు సెక్స్ ఎత్తేయడం, మీరు అనుకుంది సాధించడం అట్ ఏ టైం అయిపోద్ది కదా. వావ్, సూపర్ ఐడియా రా. అర్జెంటుగా మన ప్లాన్ వర్కౌట్ అవడానికి ఒక అమ్మాయి కావాలి. అమ్మాయ్యా?
ఒక్క నిమిషం బాసు. బాసు, మన క్యాంటీన్ కాంతమ్మ అయితే ఎలాగుంటుందంటారు? అమ్మో, సూర్యకాంతమా, అది మన మీద కేసు పెట్టదు. మనల్ని కోసి క్యాంటీన్లో కేక్ లా పెడుతుంది. అవును బాసు, దీని పర్సనాలిటీ చూస్తే అలాగే ఉంది. ఇంకెవరున్నారబ్బా? ఇదేంటి ఇక్కడ? ఎవరు బాసు? శృతి అని. నీకు ఇప్పుడు అవసరమా? ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ సంథింగ్. రే మనీ నాయక్ రావు ప్రేమలో పడ్డాడు. రే ఏంట్రా అంత పెద్దగా చాటింపేస్తున్నావు? అవును, వాడున్న మాటే అన్నాడు. నువ్వు ప్రేమలో పడ్డావు, నేను ప్రేమలో పడ్డాను. హా yes yes we are in love. దినక దినతా దినక దినతా టక టక దుమ్ దుమ్ టక 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 దుమ్ 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 టక 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 దా దుమ్ దుమ్ టక 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 టదాంగ టక టదాంగ టక దా. యమ్మ యమ్మ ప్రేమలో పడ్డానమ్మా, నాలో కూడా పాలిటిక్స్ జరిగాయమ్మా. ప్రేమ అంటే తెలుసా నీకు? పాలిటిక్స్ అన్నావంటే ఒప్పుకోనమ్మా. సరే నువ్వు సరిగే చేసావా, బిల్ గేట్స్ దొంగే అవుతాడే, ఇక వరల్డ్ బ్యాంకు కొల్లా కొట్టి గిఫ్టులు ఇస్తాడే. ఇప్పుడు గిఫ్టుల గోలేలా, ప్రేమకు దొరికే రావేలా, హరి చుమ్మా అంటే అమ్మో అంటూ పోజే పడతావే. నువ్వు లుక్కు ఇస్తే జంపు చేసి ప్రేమ పార్టీ పెట్టా. యమ్మ యమ్మ ప్రేమలో పడ్డానమ్మా, నాలో కూడా పాలిటిక్స్ జరిగాయమ్మా. అందమంతా పేటెంటు రైట్స్ తీసుకున్నావే, నిన్ను పోతా పోయుటకు దేవుడికైనా ఖర్చెంతో. సంపలన్నీ చూసేస్తూ సేద తీరుతున్నావే, కాస్త ఖర్చు దూయిస్తే వాడి భారం తగ్గునులే. పగడపు పెదవుల మెరుపులకే మనసున మల్లెలు ఇరిసినవే. కుంకుమ పువ్వులు రంగరించి నేను బ్రహ్మదేవుడే తీర్చిదిద్దెనా, అంగడు పువ్వుల రంగును అద్ది మేని ఛాయలో మెరుపు తెచ్చిన. సరి సరిలే ఇది పొగడ్త రాగం, సొమ్ము వాడిది సోకు నీదిలే. అరరే అరరే రామా, అందంతో మాటలతో చంపేస్తూ ఉంటారు ఏం తెలియదే. యమ్మ యమ్మ ప్రేమలో పడ్డానమ్మా, నాలో కూడా పాలిటిక్స్ జరిగాయమ్మా. రోబో లాంటి మాలోన ప్రేమను మొలిపిస్తారమ్మా, స్వర్ణం వంటి మీతోటి ఎట్లా కలిసామోయమ్మా. మాలో కొంత ఐరన్ ని దేవుడు కల్తీ చేశాడు, అందుకే మేము మీతోనే అతుక్కుపోయి ఉంటాము. ఈడులోని చక్కదనము ఎంతో ఉందంట, దానిని కొలిచే యంత్రం అంటూ ఇలలో లేదంట. పండు పండులో తీపి రసమును పిండి నిండిలా బొమ్మ చేసనే, ఏ పండుతో పోల్చలేకనే దర్శకేంద్రుడే చిన్నబోయనే. మగసిరితో ఇక రేపుకు తాపం, నెలపుల సుఖముకు నీవే దీపం. శృతిలో చతులే పాడి అందంగా చిందేసి గుండెల్ని పిండేసి పోమాకే. యమ్మ యమ్మ ప్రేమలో పడ్డానమ్మా, నాలో కూడా పాలిటిక్స్ జరిగాయమ్మా. ప్రేమ అంటే తెలుసా నీకు? వచ్చి కన్నా పాలిటిక్స్ అన్నావంటే ఒప్పుకోనమ్మా. యూ ఇడియట్ రాస్కల్. హే వేస్ట్ ఫెలో, ఎందుకు గుద్దావు? బాల్. బాలా? ఆ బాల్. మోహన్ చూడు, కావాలన్న పడేసావు. నువ్వే మీద పడ్డావు, ఇంత వేటా. నిన్ను పోరా లూజు. పోవే ఫోజు. పోరా పోవే. పోరా. శృతి కంటే తింగర బుచ్చి ఎవరుంటారు బాసు? అవును, శృతినే మీరు ట్రై చేయొచ్చు కదా.
ఏంటంటారు? అవునరా, మన ప్లాన్ కా శృతే కరెక్ట్. దాని పొగరు అణుగుతుంది, నా ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. నాకే జలకిస్తుందా? ఎలాగైతేనే వాడిని లవ్లో దింపే ప్రోగ్రాం పెట్టాం. ఇక వాడు పెళ్లి చేసే పని మొదలు పెడదాం. శృతిని ప్రేమలో దింపుతా, పెళ్లి కూడా చేసుకుంటా. అమ్మా ఏంటిడు రాజకీయ నాయకుల ప్లేట్ ఫిరాయిస్తున్నాడు? ఒరే నీచుడా, నికృష్టుడా, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా. ఐ విల్ సీ. హలో పాప, మనం అనుకున్నట్టే బాస్ దగ్గర టాబ్లెట్ వేసాను. ఈ కోర్టు హాలిడేస్ అయ్యేలోపే మన ఆపరేషన్ సక్సెస్. ఆ తర్వాత బాస్ పెళ్లి, మన పెళ్లి. అందుకే నేను మేడం దగ్గర జాయిన్ అయినా నా సార్ని గిడికి తోలుకొచ్చడే లేటు. బాస్ని ఇప్పుడు నేను అక్కడికే తీసుకొస్తాను. రే తమ్ముడు, జంపు. ఇప్పుడు తప్పించుకున్న ఏదో ఒక రోజు దొరకకపోరా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటోరా, తన్నే తిట్టి తన వెంట పడాలంటే ఏదోలా ఉంది. పర్లేదు బాస్, ముందు మీరు పదండి. అంతేనంటావా? మాకంతా తెలుసురా. ఏంట్రా, మన ప్లాన్ మొత్తం చెప్పేసావా? లేదు బాసు, ఉట్టి లవ్ గురించి మాత్రమే చెప్పాను. అయితే ఓకే. ఏంటి ఇదంతా? విజయహారతి, యుద్ధానికి వెళ్తున్నావుగా? యుద్ధానికా? అవునరా, ప్రేమ యుద్ధం. ఓహో. అసలే మన దేశంలో ఆడపిల్లలు తక్కువైపోయి మగపిల్లలు ఎక్కువైపోయారు. అందమైన ఆడపిల్లలకు పోటీ మరీ ఎక్కువ, అందుకే నువ్వు గెలవాలని. ఆశీర్వదించండి నాన్న. విజయోస్తు. థ్యాంక్ యూ మ్యామ్. బాసు రండి బాసు. పాప, మీ మేడం ఎక్కడా? లోపల డాన్స్ క్లాస్ లో ఉంది, పోయి తోలుకురానా? తోలుకరా. తోలుకొస్తాండి, ఒక్క నిమిషం. 1 2 ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక్క నిమిషం. యూ కంటిన్యూ. మేడం, లాయర్ వినాయకరావు వచ్చిండు. వినాయకరావా? ఏంటి లాయర్ గారు కోర్టుకు వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు? అది అంటే బాస్ మెంటల్ రిలాక్సేషన్ కోసం డాన్స్ నేర్చుకుందాం వచ్చారు. అవునవును. ఆయన వస్తే ఇక్కడ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకీ నువ్వెవరు? నేనెవరా? నన్ను అందరు చంటి అంటారు మేడం. బాస్ కి లెఫ్ట్ రైట్, ఫ్రంట్ బ్యాక్, టెక్స్ట్ గైడ్ అన్ని నేనే. అయితే ఆ డాన్స్ నువ్వే నేర్పించొచ్చుగా? మేడం ఆ డాన్స్ స్టెప్పులు మాత్రం మీరే నేర్పించాలి మేడం. నేర్పించండి మేడం. నీ రికమెండేషన్ ఏంటి? టెంపరీ జాబ్లో జాయిన్ అయ్యావు, నీ లిమిట్స్లోనే ఉండు. వీడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో తెలుసా? మేడం, జరిగింది మనసులో పెట్టుకోవద్దు, మనం కలిసిపోదాం. నాకు డాన్స్ నేర్పించండి. అదొక ఆర్ట్, నీకు రాదు. ఏంటి, మా బాస్ కి ఆర్ట్ రాదా? ఆయన పేపర్ మీద కుక్క నక్క బొమ్మేసి ఎడం చేతి సిరిశారు. అది చూసి ఎంఎఫ్ హుసేన్ గారి షాక్ అయిపోయారు. ఏటనుకుంటున్నారా ఏటో? అందుకే పోయింటాడు పాపం. ఎందుకు దీని దగ్గర నేర్పిస్తావు? హలో, ఇది మీ కోర్ట్ కాదు, నా కోర్ట్. నో ఆర్గ్యుమెంట్స్. మీరు మా బాస్ కి డాన్స్ బిక్స్ పెట్టండి మేడం. మేడం ఒక్క నిమిషం. సరే, రేపొచ్చి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రివెంజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్. డాన్సా? నీకుందిరా. చెప్పండి సార్. అక్కడ జరుగుతున్న డాన్స్ ప్రాక్టీసు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేయి. తప్పకుండా సార్. ఏ ఆగండి, టైం ఎంత? అది షూ తీసి అలాగే వెళ్ళి ఎండలో నిలబడు. ఎండలోనా? దేనికి? నీకు డాన్స్ కావాలా, క్వశ్చన్ ఆన్సర్ కావాలా? డాన్సే కావాలి మేడం, డాన్సే కావాలి. వెళ్ళి నిలబడు. రాక్షసి. వామ్మో, ఈవిడ మామూలు డాన్స్ మాస్టర్ లాగా లేదు. పంచభూతాలనే వాడుకొని డాన్స్ నేర్పించేస్తుంది. ఇంతకీ ఈవిడ డాన్స్ నేర్పిస్తుందా, రివెంజ్ తీర్చుకుంటుందా? అయ్యో, అదేమిటండి మన వాడిని అలా ఎండలో నిలబెట్టింది? ఏం పర్లేదు, రేపు పొద్దున మా నాడికి తోడు నీడగా ఉండబోతుంది కదా, ఆ మాత్రం ఎండలో నిలబెట్టచ్చులే. దీని సంగతి చెప్తా, నాకు టైం వస్తుంది. బాసు, రివెంజ్ బాసు, రివెంజ్. అవునరా. ప్లీజ్ ప్లీజ్ కమ్. అమ్మయ్యా. స్వచ్ఛ హోమ అంటే
మనం ఉండే పరిసరాలు నీట్గా ఉంచుకోవడం స్వచ్ఛ భారత్ కదా. అవును. అలాగే మన ఇంటిని నీట్గా ఉంచుకుంటే స్వచ్ఛ హోమ్ అంటారు. ఓహో, అయితే యాక్చువల్గా ఈరోజు మా పని మనిషి రాలేదు. వస్ అంతే కదా, మీరేం కంగారు పడకండి. మా బాస్ దగ్గరుండి ఈ ఇంటిని అద్భుతంగా స్వచ్ఛం చేస్తాడు. ఏం బాస్? ఓకే అంటున్నాడు. మీ బాస్ అలా చేస్తే మీ బాస్ కి స్వచ్ఛ నమస్కార్ చేస్తా. ఏంట్రా ఇది, నన్ను పని చేస్తుంది. రివెంజ్ బాస్, రివెంజ్. కంట్రోల్ కంట్రోల్. ఓకే మేడం, ఐఎమ్ రెడీ. సో స్వీట్. మీరు డాన్స్ చేస్తూ వర్క్ చేయొచ్చు. ఇది స్వచ్ఛ హోమ్ డాన్స్. చెత్త హోమ్ డాన్స్. ఓకే మేడం, మీరు క్లీనింగ్ స్టార్ట్ చేయండి. మీరు క్లాస్ స్టార్ట్ చేయండి. నన్ను పనుని చేస్తావా? కొంచెం నిన్ను పగిలింది మేడం. పగలగొట్టావు. కప్పు పగలగొట్టే ముందు ఎలా ఉందో అలాగే రేపు తీసుకురావాలి. స్వచ్ఛ హోమ్ మేడం. మస్తు సూపర్ వినాయక్ గారు, అద్దరిపోయింది. మా పని మనిషి కూడా ఎప్పుడూ ఇంత చక్కగా చేయలేదు. యూర్ రియలీ గ్రేట్. అన్నట్టు మీ స్వచ్ఛ హోమ్ ప్రోగ్రామ్ మా హౌస్ లోనే కాదు, FBలో కూడా సక్సెస్ అయింది. FBలోనా? అవునండి. FBలో పోస్ట్ చేసిన 10 minutes లోనే 500 likes, 300 comments వచ్చాయి. చూడండి. ఏటి వీడు మన ఇంట్లో పూచిక పుల్ల కూడా కదలచుడు, అంత కష్టపడిపోతున్నాడు. చాలా ఊరుకోండి. వాడు అలా కష్టపడుతుంటే మీకు నవ్వులాటుగా ఉందా? ఆ మాత్రం కష్టపడకపోతే అందమైన అమ్మాయిలు పడిపోతారు మరి. కానీ కానీ నైస్. ఈ ఐడియా చంటి ఇచ్చాడు. నీకు మాత్రమే ఇలాంటి ఐడియాలు వస్తారా? కప్పిచ్చేసాను కదా మేడం, క్లాస్ మొదలు పెడదామా? క్లాస్ కాదు, నీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటా. లెగ్స్ క్లోజ్, ఇంకా క్లోజ్. హ్యాండ్స్ రొటేట్ చేయి, ఇంకా టచ్. నీ రొటేట్ బాగా. యాంకిల్ రొటేట్, ఫుల్ రొటేట్. ట్రై. మేడం హలో సార్, నా పేరు కృష్ణకుమార్. హలో. మీ గురించి చాలా విన్నాను, అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీకేం కావాలి? నా కేసు మీరే వాదించాలి. మీ కేసు డీటెయిల్స్ ఇవ్వండి. కమ్ ఆన్ స్టార్ట్. 1 2 1 2 1. రివెంజ్ బాస్, రివెంజ్. డ్రాప్ అవ్వద్దు. కంటిన్యూ కంటిన్యూ. ఓకే. సో మీకు ఇవాల్టి నుంచి స్పెషల్ స్టెప్స్ నేర్పిస్తా. ఓకే. సాంగ్ స్టార్ట్. తకిట తదిట అందాన హృదయ దయల జతుల గతుల దీనాన తకిట తదిట అందాన హృదయ దయల జతుల గతుల దీనాన. నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ దయల జతుల గతుల మన ఆడు కమల్ హాసన్ రేంజ్కి వెళ్ళిపోతాడు. హృదయ జతుల గతుల తీయాన. అబ్బా అబ్బా.
నెక్స్ట్ సాంగ్. వామ్మో, వాళ్ళంటే స్ప్రింగులు మింగేశారు. నేను అలా చేస్తే నా జాయింట్లు పోతాయి. ఏ చెయ్యలేవా? చేత కాదా? రివెంజ్ బాస్, రివెంజ్. ఓకే, డన్. Yes, yes, you can. You can. Yeah, yeah. అయ్యో అమ్మా, నా వల్ల కాదు. నేను ఇక దాని దగ్గరికి వెళ్ళను. నాకు దాని డాన్స్ వద్దు, అది వద్దు. వేరు తిలకం దిద్దాను రా, వేస్ట్ అయిపోతుంది. నా ప్రాణం కన్నా నీకు తిలకం ముఖ్యమా? ఒరే, ఆడపిల్లకి భయపడతావేంట్రా? ఆడపిల్ల కాదు, ఆడపులి. దాని దగ్గరికి వెళ్తే నా బతుకు పులికి దొరికిన మాంసపు ముక్కలా అవుద్ది. అమ్మా, యుద్ధానికంటే ఏమో అనుకున్నా పాకిస్తాన్తో అయినా తలపడొచ్చు, దాన్ని ఫేస్ చేయలేం. చిచ్చి, సుందరం మాస్టర్ వారసుడు అయి ఉండి ఆ మాట అంటానికి సిగ్గులేదురా నీకు? సుందరం మాస్టర్ అంటే ప్రభుదేవ ఫాదరా? అవునరా, అలాంటి వంశంలో పుట్టి ఆ రక్తం నీ నరనరాల్లో ప్రవహిస్తుంటే డాన్స్ రాదు అంటావా? ఈ మాట గాని మన ప్రభుదేవ విన్నాడు అంటే నీ మొహాన్న థూ అని ఉమ్మేస్తాడు. అయినా ఇదంతా నా కర్మరా, కర్మ. దేవుడు ఎవరికైనా నవరసాల్లో ఒక రసాన్నే ఇస్తాడు. నీకు 2 రసాలు ఇచ్చాడే అని ఆశపడ్డాను. అయితే మనం ఇక ఇంట్లో రసం పెట్టుకోనక్కర్లేదన్నమాట. చాలే ఊరుకోండి. ఆ రసం కాదు, వాక్చాతుర్యం, నాట్యం అనే 2 రసాలు. ఓహో, నవరసాల్లో గీరసం కూడా ఉందా? నాకేటి తెలిసే, నేను దాని మీద పుస్తకం రాసానే ఏటే. ఒరే ఒరే, నాకు చిన్నప్పటి నుంచి వీరపుత్రికని అనిపించుకోవాలని ఉండేది. కానీ మా నాన్న వల్ల ఆశే తీరలేదు. పెళ్ళయ్యాక వీర పత్నినైనా అనిపించుకోవాలనుకున్నాను, కానీ ఎక్కడా. ఒరే, నువ్వైనా ప్రేమలో గెలిచి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుని వీరమాతనయ్యే అదృష్టాన్ని కలిగించురా. అమ్మో, నా వల్ల కాదు, నన్ను వదిలేయి. బాసు, రివెంజ్ బాసు, రివెంజ్. అమ్మా, నువ్వు ఇక వీరమాతవే, ఫిక్స్ అయిపో. ఒరే చంటి, ఇవాళ ఈ రాక్షస్ ఏ మూమెంట్ చేస్తున్నాను, భయంగా ఉందిరా. ఏం అవ్వదు బాసు, మీరు ముందు వెళ్ళండి. ఏటి రోజు మేడం కొత్తగా ఉందే? జర నాకు గట్లనే అనిపిస్తుంది. మేడం కింద అయింది. మొత్తానికి మేడం పడిపోయింది. హా శృతి, చెప్పు. రేపు తొలేకాదశి, చాలా మంచి రోజు. మనం గుడికి వెళ్దాం, వస్తావా? గుడికా? ఏ రావా? నువ్వు అడగటా నేను రాకపోవడమా? తప్పకుండా వస్తా. థ్యాంక్స్. బాయ్. మొత్తానికి మ్యాటర్ గుళ్ళు గోపురాల వరకు వచ్చిందంటే నెక్స్ట్ పెళ్లి కాపురాలి అన్నమాట. అంతేకాదు, పగా ప్రతీకారం
ఆ తర్వాత కేసు, కోర్టు, మన ప్లాన్ సక్సెస్. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అమ్మ గోత్రనామాలు చెప్పండి. శృతి. శృతినామ్యాః గోత్రం గోత్రం. కాశ్యపస గోత్రవత్యాః. మీ పేరు? వినాయకరావు. వినాయకరావు నామధేయస్య. గోత్రం? గోత్రం గోత్రం ప్రేమాయణ గోత్రం. ఈ గోత్రం ఎక్కడ వినలేదే. ఆ గోత్రం ఎక్కడైనా ఉంటుందా? పైడిపాల గోత్రం. ఏమిటో అమ్మాయిల పక్కన ఉంటే అబ్బాయిలు గోత్రాలే మర్చిపోతున్నారు. పైడిపాల గోత్రస్య వినాయక నామధేయస్య ఆయుష్యాభివృద్ధి. నిజంగా అది మీ గోత్రమేనా? అవును. ఎందుకు అలా అడిగావు? ఏం లేదు. పంచవక్త్రం త్రినేత్రం శూలం వచనం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయోహతమహం క్షేత్రివాసాయ కామిదార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. హారతి తీసుకో అమ్మా. తీసుకో బాబు. వద్దొద్దు. తీసుకో. వద్దు వద్దు. ఎందుకు? పొల్యూషన్. పొల్యూషనా? అదే నాకు ఎలర్జీ కదా. అలర్జీయా? మరే నాకు జలుబు చేసింది. జలుబు చేస్తే ఈ హారతి తీసుకుంటే చిటికలో తగ్గిపోతుంది బాబు. ఎందుకు నవ్వుతున్నావు? గుళ్ళో మన పేరు చెప్పడం, గుడికొచ్చి అటెండెన్స్ వేసుకున్నట్టు, గోత్రం చెప్పడం, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఏయ్ తప్పు, అలా మాట్లాడకూడదు. ఓకే ఓకే. సో హ్యాపీ టుడే. రే కళ్ళు కనబడట్లేదా? బండి మీద వచ్చి పడుతున్నావు. నువ్వు గుద్దింది కాక నేనటం పడ్డానంటావా? రే తాగి అడ్డం పడింది కాకుండా నేను డాష్ ఇచ్చానంటున్నావా? శృతి రిలాక్స్. వాడు తాగేస్తున్నాడు, వదిలే. ఇలాంటి వాళ్ళ వల్ల యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఇట్స్ ఓకే శృతి, కూల్. కూల్ ఏంటి? ఇలాంటి తాగుబోతు వెదవల్ని. నన్నేమన్నా అంటాను, అంతేగాని మా తాగుబోతులు అనొద్దు. అయినా బండి నడపడం చేత కాని వాళ్ళు కూడా ఓ ఎగేసుకుంటూ వచ్చేస్తారు రోడ్డు మీదకి. నాకు మందన్న సిగరెట్ అన్న చాలా చిరాకు. ఇలాంటి తాగుబోతులంటే అసహ్యం. అవును వినాయక్, నీకేమైనా? నాకా? నో వే. నీకు చూస్తేనే కోపం, నాకైతే ఆ వర్డ్స్ వింటేనే ఇరిటేషన్. థ్యాంక్ గాడ్ నీకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేనందుకు. దీంతో పెళ్ళయ్యే వరకు మేనేజ్ చేస్తే తర్వాత సంగతి చూసుకోవచ్చు. అర్జెంటుగా ఐ లవ్ యూ చెప్పి పెళ్ళికి లీడ్ చేయాలి. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? నీతో ఆ మాట చెప్పాలని. అవునా? ఏంటి? ఇప్పుడు కాదులే, రేపు చెప్తా. చెప్పొచ్చు కదా. రేపు చెప్తానులే. ఓకే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రే తమ్ముడు. హాయ్ రా అన్నయ్య, ఓ పెగ్గేస్తావా? చీర్స్. నేను మందు సిగరెట్ తాగనని నీకు తెలుసు కదరా? అవును కదా. నీకు ఈ అలవాటున్నా కనీసం ఎంటర్టైన్మెంట్ అన్నా ఉండేది. నా ఎంటర్టైన్మెంట్ అటుంచు, నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే నీకు ట్రీట్మెంట్ అవసరం అవుద్ది. అక్కర్లేదన్నయ్య, నేను ఐరన్ మ్యాన్ ని. వినాయక్ వినాయక్. అమ్మో శృతి ఈ టైంలోనా? ఒరే ఒరే వినాయక్. హాయ్ శృతి, రారా. ఏంటి ఇలా వచ్చావు? రేపేదో చెప్తానన్నావు కదా. అదే లేకపోతున్నాను. అదేంటో ఇప్పుడే చెప్పొచ్చు కదా. అదే ఇప్పుడా? సిగరెట్ స్మెల్ వస్తుందేంటి? సిగరెట్ స్మెల్లా? ఎక్కడా? నాకు రావడం లేదే. ఆ పొగ్గేంటి? ఓ ధూప్ స్టిక్, దాన్ని నువ్వు సిగరెట్ స్మెల్ అనుకుంటున్నావు. అబ్బా ఏం కవరింగ్ రా. నువ్వు ముయ్. ఏం మోయాలి? ముక్కు. ఆ గ్లాస్ లో ఏంటి? దొరికాడు ఎదవా. అది అది పానకం. పానకం శృతి, మొన్న నైవేద్యం పెట్టి మర్చిపోయా అంతే. ఓహో, ఇంతకీ ఆ ఫోటో ఎవరిది? అది మా అన్నయ్యది. అంటే ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. కానీ హలో, నాన్న వస్తున్నాను. త్వరగా రామ్మా. ఓకే ఓకే. రేపు నువ్వేం చెప్తావో అని క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్ బాయ్.
ఒరే ఒరే ఏంట్రా అలా తాగేసావు? నువ్వు చేసిన పనికి తాకేం చేస్తారా? ఎవర్రా అమ్మాయి? ఈ టైంలో అమ్మాయికి నీతో పని ఏంట్రా? లవ్వా? అన్నయ్య తను శృతి అని. అసలేం జరిగిందంటే షడప్ ఇడియట్. నువ్వు చేయాల్సిన పని ఏంటి చేస్తుందండి. ఇందుకేనా నువ్వు నా నుంచి తప్పించుకొని తిరుగుతుంది? నిన్ను నమ్మాను చూడు. అది కాదన్నయ్య, మనం రేపు మాట్లాడుకుందాం. రేయ్ నువ్వు ఆగు. రేయ్ వినాయక్, ఈ రాముడికి తమ్ముడుగా లక్ష్మణుడు ఉన్నాడు అనుకున్నాను, కానీ లక్ష్మణుడే రావణుడిగా మారతాడు అనుకోలేదురా. ఒరే సన్నాసి తమ్ముడు, అమ్మడి చేతిలో అవుతావురా నువ్వు కుమ్ముడు. తమ్ముడు, అమ్మడి చేతిలో నువ్వు కుమ్ముడేరా. అరే తమ్ముడు శివుడు కుమ్ముడేరా. అరే నా మాటే వినుకోరా వెర్రివాడా. అరే వద్దు వద్దు అని ఎంత వేడినా వినవేరా. ఇక ముట్టుకుంటివా ఆడది ఆరని మంటేరా. ఓ హంస కాదురా హింసవాది, అది మనిషి రూపులో ఉన్న దెయ్యమది. బుద్ధి లేని పనులు అంటే లవ్వులురా. ఓ నెమలి కాదురా డేగదీరు, అది మాయలేడిరా. నమ్మబోకు మరి గాని నీడ పెద్ద పీడ. అవును అంతేరా అంతేరా. తమ్ముడు శివుడు కుమ్ముడేరా. అరే నా మాటే వినుకోరా వెర్రివాడా. చంటోడా బండోడా కలికి కరెంటు షాకేరా. మోసాలే చేస్తూనే ముంచే టాలెంట్ మగువదిరా. ముసి ముసి నవ్వుతో నిన్నే మూసేస్తుందిరా ముద్దుల గుమ్మదిరో. సరాసరి ఎదే దాని గురి కసకస పొడి చేస్తుందిరా. జలజల పీడించేనురా బాధించేనురా విషాద బానిసగా. తగదుర బకరా కాకుర బలై పోకురా భార్య బాధితగా. తమ్ముడు శివుడు కుమ్ముడేరా. అరే నా మాటే వినుకోరా వెర్రివాడా. చెప్పినట్టుగా విన్నావనుకో నెత్తి నెట్టుకుంటా. రాంగు రూట్లో వెళ్ళావనుకో కాళ్ళు విరగదంతా. అక్కు పక్షిలా పిచ్చి కుక్కలా రెచ్చిపోకురా చెడ్డ సోదరా. లవ్వులో ఫెయిల్ అయి నడమంత్రంగా పోమాకురా అడ్డగాడిదా. భ్రష్టుడ దుష్టుడ త్రాష్టుడ మ్లేచ్చుడ మూర్ఖుడ నీచుడ గాడిద తోకవు చచ్చిన పామువు కుల్లిన ఎలుకవు. గోడకు పల్లిమి నలిపిన నల్లివి మురికి పందివి తగుల్బాజివి బట్టె బాజివి సుట్టగాడివి. పుండా గోరు నీకు గోరి కడతారా. ఒరే అన్నయ్య ఏంట్రా నువ్వు కల్లో కూడా వదలట్లేదు. లైవ్ లో వినకపోతే డ్రీమ్ లోనే చెప్తా, లేకుంటే పిలుస్తుంటే వెళ్ళిపోతావా? అదేదో పరధ్యానంలో ఉండి. రేయ్ పరధ్యానం కాదరా, నువ్వు శృతి ధ్యానం చేస్తున్నావు. శృతి ధ్యానమా తొక్క? నేను పెద్ద స్కెచ్ వేసా, దాంట్లో శృతి ఒక క్యారెక్టర్ అంతే. రేయ్ వాళ్ళు లేడీస్ రా, నువ్వు స్కెచ్ వేసాను అనుకుంటావు, కానీ నువ్వే వాళ్ళ స్కెచ్ లో ఇరుక్కుపోతావు. ఒరే తమ్ముడు, ఒకసారి సిస్టంలోకి లాగిన్ అవుతే లాగౌట్ అవ్వచ్చు, ఎందుకంటే సిస్టమ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి. అదే వాళ్ళకి లాగిన్ అయ్యామనుకో లాగౌట్ అవ్వలేం, కారణం సిస్టమ్ వాళ్ళది అయిపోతుంది కాబట్టి. ముందు ప్లాన్ మార్చు, లేకపోతే నువ్వే మారిపోతావు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావురా? అది నా సంగతి తెలుసుండి. ఒరే ఆ షాకింగ్ ఫేస్ మార్చి షార్ప్గా ఆలోచించు. వినాయక్ వినాయక్ వినాయక్
యూస్ఫుల్ పాయింట్. ఈ పాయింట్ నోట్ చేసుకో. బాసు శృతి ఫోన్. రే నీకెందుకురా, పని చూసుకో. యువర్ ఆనర్, ఒక నిరపరాధి శిక్షింపబడ్డం న్యాయానికి అవమానం. అందుకే ఈ కేసును రీఓపెన్ చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. పాయిజన్ కలిపిన ఫుడ్ మీరు ఏ టైంలో తిన్నారు? 1 o'clock. మీ హాస్పిటల్లో ఏ టైంకి అడ్మిట్ అయ్యారు? అరౌండ్ 3 o'clock. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఏ ట్రీట్మెంట్ చేశారు? బ్లడ్ లాస్ అవటం వల్ల బ్లడ్ ఎక్కించాం. ఏ గ్రూప్? బి నెగటివ్. యువర్ ఆనర్, ఈయన అన్ని పనికిమాలిన ప్రశ్నలు వేసి ప్రాణాలు తీయాలనుకున్న నేరస్తుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎవరిని రక్షిస్తున్నారో, ఎవరు నేరస్తులో కాసేపట్లో తెలుస్తుంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, గౌరవనీయులైన వినాయక్ గారు మరో కొత్త కథ అల్లే ప్లాన్ లో ఉన్నారు. ఆవిడికి ఫుడ్ లో పాయిజన్ కలపడం నిజం, చావు బ్రతుకుల మధ్య పోరాడి బ్రతకడం నిజం, ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ నిజం. అవే అబద్ధాలైతే ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేయమనండి, సాక్ష్యాధారాలు చూపించమనండి యువర్ ఆనర్. డాక్టర్ గారు బి నెగిటివ్ గ్రూప్ బ్లడ్ ఎక్కించామని చెప్పారు, కానీ ఈవిడ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ఇదిగోండి, ఈ రిపోర్ట్స్ పరిశీలించండి యువర్ ఆనర్. లాయర్ గారు ఆ రోజు ఇలాగే నన్ను రెచ్చగొట్టి నా చేత విషం దాగించారు. ఈ రోజు రెచ్చగొట్టి నాతో సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయమని బలవంతం చేస్తున్నారు. మతిపోయే సాక్ష్యాలను చూపిస్తాను యువర్ ఆనర్. ఇదిగోండి సార్ ప్రూఫ్స్. ఏముంది, ఫుడ్ లో పాయిజన్ కలుపుకొని తిని కేసు పెట్టమని చెప్పాను, పెట్టేసింది. నేను డ్రాప్. తనకేం కాలేదా? పాయిజన్ కి యాంటీడోస్ ఇచ్చాం. డైరెక్ట్ గా పాయిజన్ తీసుకున్న 4 hours సేఫ్. ఏమని కేసు పెట్టారు? ఏముంది, రెండో పెళ్లి చేసుకోవాలని ఫుడ్ లో పాయిజన్ కలిపి చంపబోయాడని కేసు పెట్టాను. అంతే, అరెస్ట్ చేసి లోపల పడేసి కుమ్మేసా, పోసేసాడు. ఈ కేసును మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి నా క్లయింట్ సుభాష్కి న్యాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలను సృష్టించిన డాక్టరుపై విచారణకు ఆదేశిస్తూ, అలాగే సుభాష్ని చిత్రహింసలకు గురిచేసిన ఎస్ఐ జ్యోతిలక్ష్మిని 1 రోజుల పాటు సస్పెండ్ చేయాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను. మీరు కూడా ఇలాంటి తప్పులను ఇంకోసారి ఎంకరేజ్ చేసినట్టు మా దృష్టికి వస్తే మీపై చర్య తీసుకోవాలని బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన పిమ్మట పిల్లి సుభాష్పై మోపిన అభియోగాలన్నీ తప్పని రుజువైంది. కావున అతని నిర్దోషిగా విడుదల చేస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది. అన్నయ్య అన్నయ్య, ఏంట్రా తమ్ముడు అంతా హ్యాపీగా ఉన్నావు? నేను 498 కేసు వినయ్యాను. అది ఫేక్ కేసు అని ప్రూవ్ చేశాను. కంగ్రాట్స్ రా తమ్ముడు. థ్యాంక్స్ రా. నెక్స్ట్ మన మీద ఉన్న కేసుని ఫేక్ కేసు అని ప్రూవ్ చేస్తాను. ఆ భార్య బంధు సెక్షన్ అయితే ఇస్తాను. ఆల్ ద బెస్ట్ రా తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. అన్నయ్య, అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతున్నాను రా. అది కేసైనా, శృతి లవ్ మ్యాటర్ అయినా. ఏమిటి, శృతిని అవాయిడ్ చేయడానికి కారణం మా పెద్దోడా? ఉండు, వాడి సంగతి చెప్తాను. మా పెద్దోడిని. ఒరే పెద్దోడా, ఏమిట్రా ఇది? నువ్వెలాగూ మాకు దక్కలేదు, వాణ్ణి కూడా మాకు దక్కకుండా చేయాలనుకుంటున్నావా? నీకేమో పోరాడే ధైర్యం లేక పిరికి వాళ్ళ చనిపోయావు. వాడేమో పెళ్లి పెటాకులు లేకుండా అన్న కోసం అందరి కోసం అంటూ నిద్రాహారాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. మేమేదో వాడికి పెళ్లి చేసి వాడు సంతోషంగా ఉండడం చూడాలి అని తపన పడుతుంటే దాన్ని నువ్వు చెడగొడుతున్నావు. వాడెవడో ఎక్కడో ఉండి అమెరికాలో టవర్లు కూల్చేశాడు. నువ్వు ఈ ఫోటోలో ఉండి వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుని సంతోషంగా ఉండట్లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ నీలా అవుతారన్న దురాలోచన మాని వాడు సుఖంగా ఉండాలని కోరుకో. వచ్చే జన్మలోనైనా ఆ భగవంతుడు పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండే జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు. ఒరే పెద్దోడా, నీకొకటి క్లియర్గా చెప్తున్నాను. వాడు గాని అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనుకో, తల్లిగా నేను నిన్ను క్షమించను. ఈ ఇంట్లో నీ ఆనవాలే లేకుండా చేస్తాను, గుర్తుంచుకో. ఒరే పెద్దోడా, ఇంకొక విషయం గుర్తుపెట్టుకో. వాళ్ళిద్దరు పెళ్లి గాని జరగలేదే అనుకో, నా చావుకు నువ్వే కారణమని లెటర్ రాసిపెట్టి మరీ చేస్తాను. అక్కడికొచ్చి నీ సంగతి తెలుస్తాను. ఏంటి అమ్మిలా తిట్టింది? వామ్మో, వీళ్ళ లవ్ సక్సెస్ కాకపోతే నాకు వాచిపోయేలా ఉంది. వీళ్ళ లవ్ ఎలాగైనా సక్సెస్ చేయాలి.
నీతో అర్జెంటుగా ఓ విషయం గురించి మాట్లాడాలరా. ఏ విషయం గురించి అన్నయ్య? ఒరేయ్, శృతి అందరిలాంటి అమ్మాయి కాదురా. షీఈ్ వెరీ నైస్. నా మాట విని తనకు ఐ లవ్ యూ చెప్పు. ఒరే అన్నయ్య, నువ్వేంట్రా రోజుకోలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు అర్థమవుతోందిరా, ఇలాంటి కన్ఫ్యూజన్తోనే నీ లైఫ్కు ఎండ్ కార్డ్ వేసుకున్నావు. ఒరేయ్, ముందు లవ్ కన్ఫర్మ్ చెయ్యి. ఆ సెక్షన్ ఎత్తేసాక పెళ్లి చేసుకుందువు. నోవే, ముందు ఆ భార్యాబంధ సెక్షన్ ఎత్తేసే వరకు నో లవ్ నో మ్యారేజ్. నా మాట వినరా. ఫస్ట్ గో అండ్ సే ఐ లవ్ యూ, దట్స్ ఆల్. సరే అన్నయ్య. అమ్మయ్యా, అమ్మ నాన్న హ్యాపీ, సో నేను కూడా హ్యాపీ. ఎందుకు వచ్చావు? చెయ్యాల్సిందంతా చేసి మా అక్క చచ్చిందో లేదో చూడ్డానికి వచ్చావా? నేనేం చేశాను? ఏం చేయలేదా? రా చూడు. నా పేరు కృష్ణకుమార్. నా కేసు మీరే వాదించాలి. ఇలా వచ్చేయడం మీరు చేసిన మొదటి తప్పు. కవిత గారు, రేపు మీ కేసు కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి వచ్చాక రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద మిమ్మల్ని ఖచ్చితంగా తిరిగి కాపురానికి పంపించేలా చేస్తాను. ఇది నిజం. కేసు విత్డ్రా చేసుకొని మీ కూతుర్ని కాపురానికి పంపిస్తారో, కోర్టు జడ్జిమెంట్ తర్వాత పంపిస్తారో మీ ఇష్టం. కవిత మీ అక్క? అవును, మా అక్కే. నేను లేని టైంలో ఆ స్టూపిడ్ దగ్గరికి పంపించావు. నీ వల్లే ఈ రోజు ఇలా చావుతో పోరాడుతుంది. ఆ రాక్షసుడు ఎన్ని చిత్రహింసలు పెట్టాడో వచ్చి చూడు. చూడు ఎలా చేశాడు. తల మీద ధైర్యమే నీకు? నా మీద కేసా? మెడ మీద. వచ్చింది కాపురం చేయడానికి కాదు, కాటికి పంపడానికి. కాటికి పంపడానికి. అలా నువ్వు చేసిన పని వల్ల వాడు మరీ రెచ్చిపోయి మా అక్కకి నరకం చూపించాడు. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వెధవలకి సపోర్ట్ చేస్తావా? అది కాదు శృతి, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నీలాంటి లాయర్లుంటే మా బావలాంటి వెధవలు స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటారు. అసలు మా అక్క కేసు గురించి నీతో మాట్లాడాలని ఎంతో ట్రై చేశాను, అయినా తప్పించుకుని తిరిగావు. క్రిమినల్స్ కన్నా క్రిమినల్స్ కి కొమ్ము కాసేవాళ్ళు ఇంకా డేంజర్. నా దృష్టిలో నువ్వు లాయర్వి కాదు, లయర్వి. వాణ్ణి ఎలాగో లోపల వేయించాను. మా అక్కకేమైనా అయిందో నిన్ను కూడా వదలను. గెట్ అవుట్. నా దృష్టిలో నువ్వు లాయర్వి కాదు, లయర్వి. లయర్వి లయర్వి లయర్వి. నాకు మందన్న సిగరెట్ అన్నా చాలా చిరాకు. హలో, ఏంటి బెయిల్ ఇస్తున్నారా? కానిస్టేబుల్ 302. ఎస్ సార్. కృష్ణకుమార్ రిలీజ్ చేయండి. ఓకే సార్. ఏమైంది చంటి? ఈ మధ్య వాడు అదోలా ఉంటున్నాడు. శృతికి వాడికి ఏమన్నా గొడవలు అయ్యాయా? అవునమ్మా, బాస్కి శృతికి డిఫరెన్సెస్ వచ్చాయి. బ్రేకప్ అయింది. We are actually made for each other. We are soulmates. ఆ డబ్బు కట్నం డబ్బు కాదని సాక్ష్యం ఏమిటి? నా మనస్సాక్షి సార్. మా అమ్మ మాట విని మిమ్మల్ని చాలా బాధ పెట్టి దూరం చేసుకున్నాను. నన్ను క్షమించండి. ఇప్పుడు బాధపడేం లాభం? నేను తప్పు చేశాను. ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నాను. మన ఇద్దరం కలిసి ఆలోచించుంటే ఇలా జరిగేది కాదు. ఆనందంగా ఉండేవాళ్ళం. మన జీవితాలు ఎందరికో ముందు చూపు అవ్వాలి.
బాసు ఒక గుడ్ న్యూస్ బాసు. ఏంటంటే? మీ ఫ్యామిలీ మీద 498 కేసుని మీ వదిన గారు విత్డ్రా చేసుకున్నారు. అవునా? వదిన ఎక్కడుంది? ఆవిడ ఇప్పుడే జస్ట్ వెళ్ళిపోయారు. మిమ్మల్ని అందరినీ నిత్య పెళ్లిలో కలుసుకుంటామన్నారు. ఓకే. నమస్కారం అండి. రండి రండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. ఈ పెళ్లి సందర్భంగా మనందరం ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి ఇంత సడన్ గా మ్యారేజ్ పెట్టుకున్నారు? ఈ జనరేషన్ ఉండే ప్రాబ్లం లవ్. అవును, శ్రీమతి స్వాతి శ్రీపాద గారు వస్తారు అన్నారు. వచ్చారు? వచ్చేసారు సార్, లోపల ఉన్నారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీ గురించి అంతా చెప్పారు. నువ్వు శృతి ప్రేమించుకున్నారు, ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఎందుకు? ఇతను నన్ను చీట్ చేశాడు. ఇతను ట్రూ లవ్ కాదు, నాది ట్రూ లవ్. అబద్ధం. అబద్ధమని
ఎలా చెప్పగలవు? నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి లవ్ చేసినట్టు నటించాడు. రివెంజా? అవును మేడం, ఇతను నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకొని నా మీద పగ తీర్చుకొని కేసు వినవడానికి. అమ్మా శృతి, నానా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. తనకు దేవుడంటే నమ్మకం లేదు, నమ్మకం ఉన్నట్లు నటించాడు. స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లేదని అబద్ధాలు చెప్పాడు. వాడు చిన్న చిన్న అబద్ధాలే చెప్పుండొచ్చు, కానీ నిన్ను వాడు నిజంగానే ప్రేమించాడమ్మా. మీ అబ్బాయి కనుక వెనకేసుకొస్తున్నారు. అయ్యయ్యో లేదమ్మా, వాడిని అర్థం చేసుకోమ్మా. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని, నువ్వే మా ఇంటి కోడలుగా రావాలని ఎన్నో కలలు కన్నాను. మీరు కలలు కన్నారు, మీ వాడు డ్రామాలాడాడు. ఇవన్నీ నాకెలా తెలుసని అనుకుంటున్నావా? నీ గురించి ఎంక్వైరీ చేశాను, నీ నిజ స్వరూపం బయటపడింది. మొన్నటికి మొన్న ఒక సాడిస్ట్ పైన కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయిస్తే వాడికి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చావు. అది కాదు శృతి. స్టాప్ ఇట్. నువ్వింతవరకు చేసింది చాలు, నన్ను ఇంకా నమ్మించాలని ట్రై చేయకు. శృతి, తనేం చెప్తున్నాడో వినొచ్చు కదా. అవసరం లేదు మేడం, నేను ఇంకా నమ్మి మోసపోలేను. యు చీట్. శృతి, అమ్మా. అసలు ఏమైందిరా నీకు? శృతి నీది ట్రూ లవ్ కాదు, నువ్వేదో చీట్ చేసావనంటోంది. వాడెవడో సాడిస్ట్ ని బెయిల్ మీద తీసుకొచ్చావు అంటుంది. వాళ్ళ నాన్న చెప్తున్నా, చివరికి స్వాతి శ్రీపాద గారు చెప్పబోతున్నా వినిపించుకోలేదు. నిన్ను ప్రేమించిన శృతి అంతలా ఆవేశపడుతున్నా నువ్వు సైలెంట్గా ఉన్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. పెద్దవాడు ఎలాగూ పోయాడు, నువ్వైనా శృతిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటావు అనుకుంటే ఇలా జరిగిందేమిట్రా? మాట్లాడవేంట్రా? ప్రస్తుతానికి నేను ఎందుకు ఏంటని చెప్పే పరిస్థితిలో లేను. సారీ. యువర్ ఆనర్, మన భారతదేశంలో వివాహ బంధం చాలా గొప్పది, పవిత్రమైంది. అలాంటి వివాహ వ్యవస్థ ఈ భార్యాబంధు సెక్షన్ వల్ల విచ్ఛిన్నమవుతోంది. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లో ఈ సెక్షన్ కింద కేసు ఫైల్ చేయడం అంటే డివోర్స్ పేపర్స్పై భార్య చేసే సంతకం లాంటిదని గ్రహించాలి. డూయింగ్ జస్టిస్ టు ఉమెన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డూయింగ్ ఇంజస్టిస్ టు మెన్. ట్రూ జెండర్ ఈక్వాలిటీ ఈజ్ వెన్ బోత్ మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ సేమ్ వాయిస్. అందరికీ సమాన హక్కులు ఉండాలి. యువర్ ఆనర్, ఆడవాళ్ళని రక్షించడానికి ఐపీసీ 304A, 354B, నిర్భయ, 498A ఇలా ఎన్నో చట్టాలున్నాయి. అవన్నీ ఉండాలి, అవసరం కూడా. కానీ అలాగే మగవాళ్ళని రక్షించడానికి కనీసం ఒక చట్టమైనా రావాలి. స్త్రీలు బలహీనులు కనుకనే వారి రక్షణ కోసం ఇవన్నీ ఉన్నాయి. మగవారికి ఎందుకు? రక్షణ కోసం యువర్ ఆనర్. ఓ సర్వే ప్రకారం భార్యల కంటే భర్తలే అధిక శాతం మెంటల్ టార్చర్తో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీడియా విత్ వీడియో ప్రూఫ్స్తో చెప్తున్నది. సో 498A సెక్షన్ని రద్దు చేయాలంటున్నారా? లేదు యువర్ ఆనర్, కొన్ని అమెండ్మెంట్స్ చేయాలంటున్నా. ఏంటవి? ఈ కేసుల్ని త్వరితంగా 60 నుంచి 90 రోజుల్లో పరిష్కరించాలి. దీనివల్ల వాళ్ళ టైం వేస్ట్ అవ్వదు, కోర్టు సమయం వృధా అవ్వదు. అలాగే ఎవరు ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసినా భారీ జరిమానా మరియు కఠిన శిక్షలు విధించేలా చట్టం రావాలి. అప్పుడే వారికి భయం ఉంటుంది, ఫేక్ కేసులు ఉండవు. మన వివాహ బంధానికి ఉన్న విలువ, పవిత్రతను ఈ జనరేషన్కు అర్థమయ్యే విధంగా వివరించాలి. గొడవలు వస్తే భార్యాభర్తలకు ట్రైన్డ్ మ్యారేజ్ కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలి. యువర్ ఆనర్, మీ విలువైన సమయాన్ని వృధా చేస్తుంటే క్షమించండి, కానీ మన వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని కాపాడండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ రావు చెప్పిన 498A సెక్షన్ అమెండ్మెంట్స్తో పాటు మగవాళ్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని భారత ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాను. ఆగండి, మేము గొంతు చిచ్చుకుని అరుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోతున్నారే. ఎందుకు అలా చేశారు? ఏం చేశాను? మీకు నేనున్నాను, భార్యాబంధు సెక్షన్ ఎత్తేస్తానని చెప్పి ఇప్పుడు యూటర్న్ ఎలా తీసుకున్నారు? న్యాయం కోసం. అయితే మరి ఎంతకాలం ఎందుకు వాదించినట్టు? అందరూ మా అన్నయ్యల అన్యాయంగా బలి కాకూడదని వాదించాను. కవిత కేసు నాలో మార్పు తెచ్చింది. అపరాధి శిక్షింపబడాలి, నిరపరాధి రక్షింపబడాలి. దట్ ఈస్ ద లా. బాయ్. రేయ్
శృతి వీడెందుకు వచ్చాడు? నువ్వెందుకు రానిచ్చావు? గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! శృతి ఏమైంది? పాయిజన్ తాగిస్తున్నాడక్క. పాయిజనా? లేదమ్మా. ఓ అర్థమైంది. మీ బావ మారిపోయాడమ్మా. పెయిన్ అన్నది అందరికీ ఒకటే. కొంచెం టచ్ అయినందుకే నువ్వింత బాధపడ్డావే. నువ్వు సిగరెట్తో కాల్చినప్పుడు, వాతలు పెట్టినప్పుడు తనెంత బాధపడుంటుందో ఆలోచించావా? నీ భార్య నీలా ఆలోచించుంటే నీ ఫుడ్లో పాయిజన్ కలిపి నిన్ను శ్మశానానికి పంపించుండేది. కాని తను అలా ఆలోచించలేదు. నువ్వు మారతావని, మంచివాడివవుతావని తన ఆశ. అందుకే నువ్వెంత హింసించినా భరించింది. అందరూ చీ అనే శాడిస్టులా ఉంటావా? మంచివాడిగా మారలేవా? మంచి భర్త అనిపించుకోలేవా? రేపు నీ కూతుర్ని నీలాగే హింసిస్తే అప్పుడు తెలుస్తుంది ఓ తండ్రి పడే బాధ. రేపు నీ కూతుర్ని హింసించడానికి నువ్వొక ఎగ్జాంపుల్ అవుతావో, ప్రేమని పంచడానికి ఒక రోల్ మోడల్ అవుతావో డిసైడ్ చేసుకో. అలా వినాయక్ నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చాడమ్మా. చూడు శృతి, నాకంతా తెలుసు. మనకు నచ్చిన వాళ్ల విలువ వాళ్ళు దగ్గరున్నంత వరకు తెలియదు. దూరమయ్యాక తెలిసినా ఏం చేయలేం. నీకు అర్థమైందనుకుంటా. వినాయక్, శృతి వాళ్ళ బావని ఎందుకు బెయిల్ మీద తీసుకొచ్చావో అప్పుడే చెప్పాల్సింది. అతను మారాక చెప్దాం అనుకున్నాను మేడం. ఇప్పుడు శృతి మారింది. నీ గురించి పూర్తిగా తెలుసుకుని నిన్ను ప్రేమిస్తోంది. మేడం, ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, పెళ్ళనేది జీవితానికి సంబంధించింది. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు వేరువేరైనప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకుంటే మేము గొడవలు పడి కోర్టుల్లో ఉన్న లక్షల కేసుల్లో మాది ఒక కేసు అవుతుంది. మా అన్నా వదిలిన జీవితంలో అవుతుంది. మీ అన్న వదినల్ది ట్రూ లవ్ కాదు. ఒకరినొకరు ఇంప్రెస్ చేయాలని చీట్ చేసుకున్నారు. మీ ఇద్దరిది నిజమైన ప్రేమ. వినాయక్, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. శృతి మీదున్న ప్రేమే నిన్నిలా పశ్చాత్తాపడేలా చేస్తోంది. లేదు మేడం, నాకు అలా అనిపించట్లేదు. మోసం చేశాయనే ఫీలింగ్ నాకుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడిపోతాం. ఆడవాళ్ల గురించి ఎంతో బాగా ఆలోచించి ఆ రోజు కోర్టులో మాట్లాడావు. శృతిని పెళ్లి చేసుకుని మంచి భర్త అనిపించుకోలేవా? వినాయక్, ఎగ్జామ్కి అటెండ్ అయి ఎవరో ఫెయిల్ అయ్యారని నువ్వు ఎగ్జామ్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే ఎగ్జామ్ రాయకుండానే ఫెయిల్ అవుతావు. అదే ఎగ్జామ్కి ముందే ప్రిపేర్ అయి రాస్తే పాస్ అవుతావు. మీ పెళ్లి అంతే. లేదు మేడం, నాకు నమ్మకం లేదు. అంటే నా మైండ్ ఇప్పుడు ఏమీ రాయని బ్లాంక్ పేపర్లా ఉంది. సారీ మేడం. వినాయక్
హలో చెప్పు శృతి. అది అది శృతి చెప్పమ్మా. అది వినాయక్ గురించి శృతి ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. చెప్పు వినాయక్. మేడం మీతో కొంచెం మాట్లాడాలి. వినాయక్ చెప్పండి మేడం. లైన్లో ఉండు. అలాగే మేడం. చెప్పు వినాయక్. మేడం శృతి అంటే నాకు ప్రాణం. తనంటే నాకు పిచ్చి. తన నమ్మకమే నన్ను ప్రేమలో పడేసింది. అబద్ధం చెప్పానని శృతి నన్ను అవాయిడ్ చేసింది. ఆ అబద్ధాన్ని భరించలేని శృతి రేపు పెళ్ళైనా గొడవ పడి విడిపోతుందని భయమేసి నేను దూరంగా ఉన్నాను. ఇప్పుడు తెలుస్తుంది మేడం శృతికి దూరంగా ఉండడం ఎంత కష్టమో. ప్రాణం పోయినట్టు ఉంది మేడం. తను లేదనే ఆలోచన వస్తే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. తానే నా ఊపిరని ఎప్పుడు తెలిసింది. ప్లీజ్ మేడం శృతి నాకు కావాలి. శృతి కోసం నేను మారాను, ఇంకా మారుతాను. ఐ లవ్ యూ శృతి, ఐ లవ్ యూ అని అరిచి చెప్పాలని ఉంది. ఐ లవ్ యూ శృతి. ఐ లవ్ యూ వినాయక్. శృతి శృతి వినాయక్. ఐ లవ్ యూ శృతి. ఐ లవ్ యూ సో మచ్. రే ఎలాగోలా ఓ ఇంటివాడు అయ్యావురా. కంగ్రాట్స్. థ్యాంక్స్. అమ్మయ్య మొత్తానికి ఆ దేవుడి దయ వల్ల మా వాడు పెళ్లి చేసుకుని మా కోరిక తీర్చేశాడండి. సార్ వాళ్ళ సంగతి సరే, మరి మా పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మీ ఇద్దరు పెళ్ళారా? తమ్ముడు శృతి ఇప్పుడే వచ్చాను రా. ఇంత హ్యాపీ ఒకేషన్ మిస్ అవ్వడం ఇష్టం లేక ఇంద్రుడి దగ్గర చిన్న పర్మిషన్ తీసుకొని వచ్చాను రా. ఒరే తమ్ముడు మర్దలు మాత్రం సూపర్ రా. మీ ఇద్దరు జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పండి మేడం, ఆలు మగల్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. ఆలు మగలు గొడవలు పడ్డానికి, డైవర్స్ తీసుకోవడానికి మా మెంటాలిటీస్ కలవలేదు, అభిరుచులు వేరు, హ్యాబిట్స్ వేరు అని చాలా కారణాలు చెప్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏదైనా సొల్యూషన్ ఒక్కటే. పిల్లలు పుట్టకముందు ఎలా ఉంటారో తెలీదు, కానీ పుట్టిన తర్వాత వాళ్ల మెంటాలిటీస్ మ్యాచ్ కాకపోయినా, వాళ్ల అభిరుచులు అలవాట్లు వేరైనా వాళ్ల నుంచి పేరెంట్స్ ఎప్పుడూ విడిపోవాలని అనుకోరు. ఎందుకు? వాళ్ల మధ్య ఉన్న ప్రేమ, అటాచ్మెంట్, బాండింగ్. అదే ప్రేమ, బాండింగ్, అటాచ్మెంట్ ఆలుమగల మధ్య ఉంటే ఏ ఒక్కరూ విడిపోరు. అందరూ ఆనందంగా ఉంటారు.